హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్ బాలగారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కలిశారు. గతంలోనే మీరు కొన్ని లెటర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సీఎం గారికి కావచ్చు, లేదంటే పిఎంఓకి కావచ్చు, అలాగే రాష్ట్రపతి గారికి కావచ్చు, లెటర్స్ కూడా ఫార్వర్డ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంటు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, స్పందించలేదు. వాళ్ళని బర్తరఫ్ చేయాలి అనేటువంటిది ఏంటి అసలు? ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు? మీరు గతంలో లెటర్లు రాయటం వరకు ఓకే, బట్ ఇప్పుడు దానికి ఇంకో అడుగు ముందుకెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కలిసి స్వయంగా ఆయనకి మీరు కంప్లైంట్ చేయటం, దానికి సంబంధించినటువంటి పత్రాలు సమర్పించడం, గవర్నర్ గారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? దీని మీద గవర్నర్ గారిని కలిసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? ఒకటి, నాకు నిన్న గవర్నర్ గారిని కలిసిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చేసింది. ఏం క్లారిటీ వచ్చిందంటే, వీళ్ళు గవర్నర్ గారికి కూడా బొమ్మలు చూపిస్తున్నారు రియాలిటీస్ కంటే. గవర్నర్ గారు ఓపెన్ అయ్యారా మీద ఆ విషయం దగ్గర మీ దగ్గర? ఒకటి, గవర్నర్ గారు ఏం చెప్తున్నారంటే, సీఎం గారు స్వతహాగా రోడ్ల మీదకి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి అన్ని చేస్తున్నారు అంటున్నారు. దాంట్లో వాస్తవాలు ఎన్ని, ఎంతమందికి చేరాయి ఏంటనే డేటా ఆయన దగ్గర లేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నేను గవర్నర్ గారితో అరగంట సేపు చర్చించిన తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడింది అంటే, అకౌంటబిలిటీ గురించి ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏమంటాడు అంటే, నీకు ఇంకా అంతా తెలుసు కదా, ఇంకా అకౌంటబిలిటీ అంటే మనం ఎవరి మీద వేయగలుగుతాము, గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ఇలా జరిగిపోయింది, కట్ట తగ్గిపోయింది అంటే. వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో గవర్నమెంట్, అదే గవర్నర్ గారి దగ్గర ఉంది తప్ప వాస్తవాలు అయితే గవర్నర్ గారి దగ్గర లేవు. సరే, అసలు మీరు కంప్లైంట్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించో, అనిత గారి గురించో మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో 10 రోజులు ఆల్మోస్ట్ ఆయన రోడ్డు మీదే ఉండి, బస్సుల్లోనూ కలెక్టర్ ఆఫీసులోనూ ఉండి, ఆయన ప్రతిరోజు మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళి స్వయంగా పర్యవేక్షించినటువంటి పరిస్థితిని అయితే మనం కళ్ళారా చూసాము. దీనికి సంబంధించి మీ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి? దానికి గవర్నర్ గారు ఏ విధంగా స్పందించారు? దాని గురించి అయితే నేను కూడా నేను రాసిన లెటర్ లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ లోనే సీఎం గారికి రాసిన లెటర్ లో రాశాను, మీ పనితనం ఓకే అండి, ప్రజలందరూ మెచ్చుకున్నారు, దాని గురించి నో డౌట్, కానీ వీళ్ళ అకౌంటబిలిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దానికి ఖచ్చితంగా అంటే గవర్నర్ గారు కూడా ఆయన చేసిన పనితీరు మీద ఆయన కూడా ప్రశంసలు ఇస్తున్నాడు. ఆ ఏజ్ లో ఆయన 74 సంవత్సరాలు దాటిపోయిన ఈ ఏజ్ లో ఆయన పోయి చేయడం అనేది అంత అసమస్య కాదు. కానీ ఆయన చేయగలిగాడు అంటే, ఈ ఏజ్ లో ఆయన చేయగలిగాడు అంటే వాస్తవంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, అందులో ఎటువంటి సందేహం లేదని నేను కూడా ఆయనకు చెప్పాను. కరెక్టే సార్ మీరు చెప్పింది, ఆయన ఆ వయసులో చేయడం ఆయనది, దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ కొన్ని వాస్తవాలు అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, చేయాల్సిందే. ఇప్పుడు నువ్వేదో లెటర్లో ఏదైతే ఇచ్చావో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాడు సీఎం. ఇప్పుడు ప్రస్తుతం అది పైప్ లైన్ లోనే ఉన్నాయి. నువ్వు ఏవేవైతే లెటర్లో పొందుపరిచావో అంశాలని మొత్తం నేనే డే 1 నుంచి రిపోర్ట్లు తెప్పించుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎవ్రీడే వాళ్ళు నాకు బ్రీఫ్ చేస్తూనే ఉన్నారు, ఎవ్రీడే నాకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు రాసిన ప్రతి అంశాల మీద మాత్రమైతే ఖచ్చితంగా వర్క్ అయితే జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇంకో 50 సంవత్సరాల వరకు ఈ వరదలు రాకుండా కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. ఆయన హామీ ఇచ్చింది ఏంటంటే, ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తారు, వరదల ఫ్యూచర్ లో 50 సంవత్సరాలకు రాకుండా డ్యాముల్ని కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ పునరుద్ధరించుకొని దాని మెయింటెనెన్స్ కానీ, దానికి సంబంధించిన ఎంత వాటర్ వస్తుంది, ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది, మనం ఎక్కడెక్కడ వాటర్ ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది, డైవర్షన్స్ ఎలా చేసుకోవాలి, కెనాల్స్ ఏ విధంగా ఉన్నాయి, కెనాల్స్ కి వర్క్స్ ఏం చేయించుకోవాలి, ఏదో ప్యాచ్ వర్క్స్ ఉంటే ప్యాచ్ వర్క్స్ ఏం చేయించుకోవాలి, గేట్లు పాడైపోతే గేట్లు ఏం చేయాలి, అవన్నీ కూడా ఆల్రెడీ పైప్ లైన్లు అయితే ఉన్నాయి. అది ప్రోగ్రెస్ అయితే అవుతుంది నువ్వు ఇచ్చిన లెటర్ ప్రకారం అయితే. కానీ ఒక విషయం ఏంటంటే, అకౌంటబిలిటీ అనే దగ్గర మాత్రం నేను ఏం చేయగలుగుతాను. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు, కరెక్ట్. సీఎం గారు కూడా అకౌంటబిలిటీ ఉండాలి గవర్నర్ గారికి. అటువంటి గవర్నర్ గారే అకౌంటబిలిటీ లేదు, అకౌంటబిలిటీకి సంబంధించి ఎవరిని అడగాలి అనే క్వశ్చన్ వేసారంటే అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? నేను అదే కదా మీకు చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బొమ్మలు చూపిస్తుందో మీడియాలో, ఆ బొమ్మలు మాత్రం ఆయన దగ్గర ఉన్నాయి. వాస్తవ పరిస్థితులు లేవు, వాస్తవ పరిస్థితులు చెప్పే వాళ్ళు లేరు ఆయనకి. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న సెక్రటరీ కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అదే చెప్తారు తప్ప వాస్తవ పరిస్థితులు ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు నేను గుచ్చి కూడా హాఫ్ అన్ అవర్ మాట్లాడిన ప్రతిసారి కూడా అకౌంటబిలిటీ గురించి ఏంటి అని అడుగుతున్నా నేను. ఎక్కడ అకౌంటబిలిటీ గురించి అని చెప్పేసి ఆయన ఏమంటాడు అకౌంటబిలిటీ గురించి అంటే, ఓకే అకౌంటబిలిటీ గురించి ఇంకా వదిలేసే, ఇంకా అయిపోయింది, ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని అంటున్నాను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన కూడా ఒప్పేసుకుంటున్నాడు, జరిగిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతాం.
అంతేగాని కానీ అకౌంటబిలిటీ అనేది ఈ ఒక్క సమస్యకో లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి వరదలకు సంబంధించి కాదు కదా, గవర్నమెంట్ హోల్ సిస్టమ్. నేను అదే దీన్ని ఇక్కడ వదిలే సమస్య లేదు. ఫస్ట్ వన్ థింగ్, అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అనే దాని మీద ఖచ్చితంగా దీని సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్తాం. అందులో వదిలి ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలకి మీరు అకౌంటబిలిటీ మేము ఉంటామని చెప్పే కదా మీరు వచ్చారు హామీ ఇచ్చి. ఈ రోజు అదే అకౌంటబిలిటీ ఎవరి మీద వేస్తున్నారు? ఇప్పుడు మేము రేపు ఆర్టీఏ పెట్టి ఈ వరదల కారణంగా ఎంతమందిని స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసిందో కూడా మేము లిస్టు తీసుకుంటాం. వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు అకౌంటబిలిటీ గురించి వాట్ అబౌట్ మినిస్టర్స్? మరి మినిస్టర్స్ ఎందుకు వదిలిపెడతారు? ఎమ్మెల్యే పదవి నుంచి తీసామని చెప్పట్లేదు మేము. నువ్వు ఎమ్మెల్యే బిఎస్ అని ఎమ్మెల్యే, కానీ మినిస్టర్ అనేది కాదు కదా. మినిస్టర్ అనేది గవర్నమెంట్ కి సంబంధించింది. నువ్వు గవర్నమెంట్ వ్యవస్థలకు వచ్చినప్పుడు యు ఆర్ ఆల్సో బి పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ వచ్చినప్పుడు నీకు కూడా అన్ని రూల్స్ లాస్ అన్ని అప్లై అవుతాయి. కంపల్సరీగా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నీకు కూడా శాలరీ ఉంటుంది, రైట్? కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేకపోతే సమస్యల మీద స్పందించాల్సి వచ్చినప్పుడు నేను హీరోని, నేను బయటకు వస్తే ప్రాబ్లం అవుద్ది అనేటువంటి మాత్రం గుర్తొస్తున్నాయి. కానీ యాజ్ ఏ మినిస్టర్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ టు లీడర్, ప్రజలకి మనం చేయాల్సిన బాధ్యత మాత్రం గుర్తు రావట్లేదు అనేటువంటిది ఇక్కడ మీ మీటింగ్ లో హైలైట్ అయింది ఇష్యూ. అదే మేము మా చర్చించింది కూడా అదే మెయిన్ ఇష్యూనే. అది అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే అకౌంటబిలిటీ గురించి ఎలాగో సీఎం కూడా కంప్లైంట్ రాస్తున్నాం కాబట్టి ఇంకా సీఎం ఏం యాక్షన్ తీసుకుంటారో ఆయన కూడా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు పైప్ లైన్లు ఉన్నాయి ప్రస్తుతము. కానీ పవన్ కళ్యాణ్ గారు అకౌంటబిలిటీ తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన చెప్పారు, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో అనుకుంటా మేబీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, రాజకీయాలకి నేను కొత్త, రాజకీయాల్లో చాలా నేర్చుకోవాలి, ప్రభుత్వంలో ఇంకా చాలా కొత్త, అసలు ఎక్కడ ఏమేమి ఏ విధంగా ఫంక్షన్ అవుతాయని తెలుసుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది అనేటువంటి కామెంట్స్. యాజ్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అవగానే మినిస్టర్ అయ్యారు, గతంలో చేసిన అనుభవం ఉండి ఇప్పుడు ఇమీడియట్ గా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విపత్తులు వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనే ఒక రియాక్షన్ మూడ్ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం అయినప్పుడు అటువంటి అంత ఈజీగా, అంత త్వరగా, అంత ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందంటారా? తెలుసుకోవడానికి టైం పడుతుంది అంటారా? స్పీచెస్ ఇచ్చేటప్పుడు తెలియదా నీకు? భాషలు ఇచ్చేటప్పుడు నీకు తెలియదా? అదే ఉంది సార్, మాకు తెలిసిన వాళ్ళు, మాకు కావాల్సిన వాళ్ళు రాసిస్తే చదివేదే కదా సార్. దానికి దీనికి సంబంధం ఉంది. పెరికేస్తాను, వేసేస్తాను, పొడిచేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను ఎందుకు చెప్పాను? మా అభిమానుల్ని మేము ఓట్లు వేయించుకోవడానికి మాకు కావాలి కదా. మా అభిమానులు బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటారండి, అనే బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటారు. నువ్వు నామినేషన్ వేసే రోజు కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యే ముందు, బాగా వినండి, చాలా మందికి తెలియదు అనుకుంటాను, బిఫోర్ చాలా చెప్తారు సార్, చాలా చేస్తారు. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన మీద కేసు వేయచ్చు. నేను చెప్తాను చూడండి ఎలానో. నామినేషన్ వేసే రోజు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి ఎవరైతే ఆర్ఓ ఉంటారో ఆర్ఓ ముందర ఓత్ ఉంటది, ప్రమాణ స్వీకారం చేస్తారు అక్కడ కూడా. అవును, రైట్. నామినేషన్ వేసేటప్పుడు సీఎం క్యాండిడేట్ అయినా ప్రమాణం చేయాల్సిందే. దాన్ని బ్రీచ్ చేసినట్టే కదా మీరు క్యాంపెయినింగ్ లోకి వచ్చారు. నామినేషన్ వేసిన డే దగ్గర నుంచి మీరు క్యాంపెయినింగ్ చేశారు కదా. ప్రజలకి మీరు ఏదైతే మభ్య పెట్టారో మరి అది మోసం చేసినట్టు కదా. ఇట్స్ నాట్ చీట్. అంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే చేశారంటారా, లేదంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో స్పందించాల్సిన పవన్ కళ్యాణ్ గారు వేరే మినిస్టర్ దగ్గర జరిగితే వేరే మినిస్టర్ కూడా అడుగుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని అకౌంటబిలిటీ తీసుకుంటారా లేదా అని అడుగుతున్నాం. నో, మేము తీసుకోమన్నారు అనుకోండి, ప్రాసిక్యూషన్ చేయండి వాళ్ళ మీద. అనిత గారి గురించి మాట్లాడుకున్నా కూడా, అనిత గారు కూడా ఫస్ట్ టైం మినిస్టర్. సరే, గతంలో ఎమ్మెల్యేగా చేశారు, అది వేరే. ఓకే, ఇద్దరు ఫస్ట్ టైం మినిస్టర్లే కదా సార్. నేను ఒకటి చెప్తాను చూడండి సార్, ఇక్కడ ఏం పెద్ద రాకెట్ సైన్స్ పని ఉంటుంది. ఓకే, వాళ్ళకి తెలీదు, మీకు తెలీదు, మాకు తెలీదు ఫంక్షన్స్ ఏం నడుస్తాయో. ఏం పని ఉంటుంది వీళ్ళకి? ఏం పని ఉండదు. ఏదో నామకే వాసిరు వాళ్ళు అందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు, సంబంధించిన ఎస్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, దానికి సంబంధించిన క్లర్కులు, దానికి సంబంధించిన కమిషనర్లు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తే ఏది ఏంటి పబ్లిక్ ఎలా బాగుంటుంది అని చెప్పి నువ్వు సజెస్ట్ చేయడమే నీ పని, అంతే. మానిటర్ చేయడం నీ పని. నువ్వు అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు? వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా చూసుకోలేకపోతే నువ్వు ఎందుకు? ఇంకా దానికోసం మిమ్మల్ని ఎన్నుకునింది, దానికోసం కాదు కదా. దెన్ ఈ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? కానీ గవర్నర్ గారు నాకు హామీ ఇచ్చింది ఏంటంటే, నువ్వు ఏదైతే లెటర్ లో పొందుపరిచావో అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి రాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకుంటది. మూడో విషయము అకౌంటబిలిటీ అనే దాని గురించి. తర్వాత ఎక్స్క్రేషియా, నేను ఇంకా దాని గురించి కూడా మాట్లాడాను. ఎక్స్క్రేషియా గురించి కూడా ఇంకా గవర్నమెంట్ కసరత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంట్లో 5-6 లక్షల వరకు డ్యామేజ్ అయిపోయింది. అది ఎంత ఇస్తారు ఏంటి క్వాంటమ్ అనేది ఇప్పుడే నేను ప్రకటించారు కదా. అదే
గ్రౌండ్ ఫ్లోర్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే అదేనండి. నేను నిన్న ఈవినింగ్ వెళ్ళాను, నేను నాకు సరే ఓకే, తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత దాని మీద నేను కూడా అధ్యయనం చేసి అసలు సూట్ అవుతుందా సూట్ అవ్వదా, లేకపోతే ముక్కులో పెట్టుకోవాలా చెవులో పెట్టుకోవాలా, వాళ్ళు ఇచ్చే 25,000 రూపాయలు. ఇప్పుడు 25,000 ఎక్స్‌గ్రేషియా అనేది కరెక్టేనా? అదేనండి. ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి నేను కూడా అధ్యయనం చేసి అది ఒకరు సరిపోదు ప్రజలకి అది కాదు అన్నాం అనుకోండి, ఖచ్చితంగా గవర్నర్ గారికి మళ్ళీ లేఖ రాస్తాం. గవర్నర్ గారిని మళ్ళీ మీట్ అవుతాం. ఏ బేసిస్ లో వీళ్ళు ఇచ్చారు 25,000 రూపాయలు, వద్దు మాకు డబ్బులు వద్దు, మా ఇంట్లో పోయిన సామాన్లన్నీ తెచ్చేయండి చాలు, అవన్నీ కొనియండి, ఎందుకు గోలయ్యండి, మీ డబ్బులు ఎందుకు, ఎవరికి కావాలి, వాళ్ళ ఇంట్లో టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీ పోయింది, ఏమేమి పోయినా అన్ని రాసేయండి, ఏ కంపెనీతో టైప్ పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు అందరికీ నాకు ఇస్తే మీరెందుకండి ఇంకా గవర్నమెంట్, నాకు అర్థం కాదు. మాకు తెలియదా ఇన్సూరెన్స్ ఉంటే మేము క్లెయిమ్ చేసుకోవాలని నువ్వు చెప్పాలా? మాకు తెలియదా, మేము చదువుకోలేదైంది అంటే కొన్నవాడు. ఇప్పుడు మీరు టీవీ కొన్నారు, మీకు తెలియదా ఇన్సూరెన్స్ ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవాలని? ఎక్కడి నుంచో మినిస్టర్ వచ్చి చెప్పాలా మీ ఇంటికి? ఓకే, మినిస్టర్ వచ్చి మీ ఇంటికి చెప్పాలనా? వాళ్ళకి తెలీదా? ఫోన్ కొన్నవాడికి తెలీదా? టీవీ కొన్నవాడికి తెలీదా? బైక్ కొన్నవాడికి తెలీదా? కార్ కొన్నవాడికి తెలీదా? ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం ఎవ్రీ ఇయర్ కడతారు కదా, వాళ్ళకి తెలుసు కదా. నిల్ డిప్ ఉంటుంది, నో క్లెయిమ్ బోనస్ వస్తుంది, మరి ఇవన్నీ అడుగుతారు కదా ప్రీమియం కట్టేటప్పుడు. ఏమైనా మాకేం క్లెయిమ్ చేసుకోలేదు, ఇన్సూరెన్స్ మేమేం క్లెయిమ్ చేసుకోలేదు, ఇయర్ ఏమైనా బోనస్ తీసుకుంటారు కదా. ప్రజలకు అన్నీ తెలుసు. వీళ్ళేదో పెద్ద పైనుంచి వచ్చి మేము ఇన్సూరెన్స్ మీకు ఇప్పిస్తాం తొందరగా, ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు క్లెయిమ్ చేసుకోండి. నువ్వేంది మా చెప్పేది? యాజ్ ఎ గవర్నమెంట్ నువ్వు ఎక్స్‌గ్రేషియా ఏమి ఇస్తున్నావు? బికాస్ ఇట్స్ అ నెగ్లిజెన్సీ ఆఫ్ యువర్ ఎండ్. న్యాచురల్ డిజాస్టర్ అయినా నువ్వు ఇవ్వాల్సిందే, న్యాచురల్ డిజాస్టర్ జరిగిన మమ్మల్ని నువ్వు ఆదుకోవాల్సిందే, అది నీ డ్యూటీ. దానికి నువ్వేం చేస్తున్నావు? 25,000 10,000 రూపాయల ఇదేనా? కానీ 25,000 10,000 15,000 ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకైతే 15,000, సెకండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకైతే 10,000, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకైతే 25,000. ప్రజలందరూ తెలుసుకోండి, సీఎం ఛాంబర్కి వెళ్తే వాళ్ళకి పెట్టే కాజు బాదం బిస్కెట్ ఛాయ్లకి 10,000 రూపాయలు అయిపోతాయి. ఇంకా మీరు ఆలోచించుకోండి, మీ బతుకుల యొక్క వాల్యూ 10,000 రూపాయలు 25,000 రూపాయలు ప్రభుత్వం కడుతుంది. ఇంకెందుకు మీరు నన్ను అడిగితే షీప్స్ బెటర్. షీప్స్ నాకు తెలిసి 15,000 నుంచి 25,000 ఉన్నాయి. సో మనుషులు చచ్చిపోయినా, మనిషి ఇల్లు డ్యామేజ్ అయిపోయినా, మనిషి ఇంట్లో రోజువారీ సామాన్లు కానీ దానికి సంబంధించిన నిత్యావసరాలకు సంబంధించిన అన్ని మొత్తం కుప్ప కూలిపోయినా మీ బతుకులకి మాత్రం గవర్నమెంట్ కట్టే రేటు 25,000 అంట. సిగ్గు తెచ్చుకోండి మీరు ఎందుకు. కానీ అసలు చరిత్రలో ఈ రకమైనటువంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించినటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేనే లేదు. ఎంత ఉదారమైనటువంటి స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చరిత్రలో మొట్టమొదటిసారి ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అనేది. ఏమండి తెలంగాణలో ప్రకటించారు వాళ్ళు ఎక్స్‌గ్రేషియా పెంచి. మీరు వాళ్ళ పేపర్ చూడలేదా? మీరు వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ చూసారా? చూడలేదు. ఏం రాశారు? ఇదే ఏమని చరిత్రలో ఇప్పటి వరకు ఇదే తొలిసారి. మీరు పోయి ఆంధ్రజ్యోతి ఆ వెంకటకృష్ణ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయడు. సరే అవన్నీ పర్సనల్ కాదండి, హీస్ యాంకర్ జర్నలిస్ట్. నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు జర్నలిస్ట్ అయినంత మాత్రాన ఫోన్ చేస్తే ఫోన్ చేయాలని లేదు కదా. ఒక న్యూస్ చెప్పినప్పుడు నువ్వు వేయాలి కదా. ఏం నీకు ఇష్టం వచ్చిన న్యూస్ వేస్తావా? అలాగే ఇష్టం వచ్చిన న్యూస్ ఛానల్స్ మీకు ఇష్టం వచ్చిన న్యూస్ వేసుకుంటూ కూర్చోవడం కోసం కాదు. ఇది ఒక పొలిటికల్ పార్టీకి తొత్తుగా పనిచేయడం కోసం కాదు. న్యూస్ ఛానల్ అనేది ఫోర్త్ ఎస్టేట్, సోషల్ ఏజెంట్స్, మీరు సోషల్ ఏజెంట్లు. మీరు మాకు నచ్చినట్టు మేము చేస్తాం. అలాగనే ఫోన్ చేసి ఇచ్చిన ప్రతి ఒక్కరు న్యూస్ వేయలేరు కదా, వేయాల్సిందే. మరి అలాంటప్పుడు నీకు నచ్చిన న్యూస్ నువ్వు ఎట్లా ఇస్తున్నావు? ఎడిటర్ నువ్వు ఎట్లా అయ్యావు? ఏ విధంగా నువ్వు బేసిస్ చేసుకొని ఎడిటింగ్ నువ్వు చేస్తున్నావు? ఎడిటర్ అంటే అర్థం ఏంటి? దేని న్యూస్ నువ్వు హైలైట్ చేయాలి, దేని న్యూస్ నువ్వు హైలైట్ చేయకూడదు, ఏది ఇంపార్టెంట్ ఉందని చూసుకోవాలి. అంటే నువ్వు వేసేవన్నీ హైలైట్ అదే ఇంపార్టెంట్ మళ్ళా ప్రజలు. నీకు రూల్స్ లాస్ లేవా? నీకు కూడా రూల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రజలు అందరు గుర్తుపెట్టుకోండి, న్యూస్ లో వచ్చేవి ఏవైనా కూడా మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు. కానీ మీరు ఏదో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టుకోవడమో, లేకపోతే వాళ్ళ మీద ఏదో డిఫమేషన్ వేస్తాను అనుకోవడమో అది మూర్ఖత్వం. తెలుసుకోండి అందరు ఫస్ట్. ఎవరైనా న్యూస్ ఛానల్లో ఇలాంటివి చేస్తే వీళ్ళకి చేయాల్సింది అక్కడ కాదు కంప్లైంట్. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి కానీ, IMB వాళ్ళకి కానీ, లేకపోతే ప్రింట్ మీడియా ఉంటే PIBకి కానీ, ఇట్లాంటి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సరే నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. న్యూస్ లో వచ్చిన న్యూస్ తప్పు అనుకున్నా, లేదు దాని మీద అభ్యంతరాలు ఉన్నా కేసు ఎవరైనా వేయచ్చు. వినండి, కానీ ఎక్కడ కేసు వేయాలని మీడియాలో వచ్చినటువంటి వార్తను ఆధారంగా తీసుకొని IAS ఆఫీసర్లో IPS ఆఫీసర్లో సస్పెండ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు. మరి రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే 3 IPSని ఒకే రోజు సస్పెండ్ చేశారు. దిస్ ఈస్ ద హైయెస్ట్. ఇది కూడా ఫస్ట్ టైం ఆఫ్ హిస్టరీ
ముగ్గురు ఐఏఎస్లను ఒకేసారి సస్పెండ్ చేయడం అనేది ఐపీఎస్ల హిస్టరీలో ఫస్ట్ టైం అనేటువంటిది అది కూడా హైలైట్ అవుతుంది. అసలు ఏ విధంగా సస్పెండ్ చేశారు అంటే ఒక ఎస్పీ స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా ముద్దాయిలే అని తేల్చి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అనేటువంటిది గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్నటువంటి వాదన. అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి కాదంబరి జత్వాని ముంబైకి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో నేను మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆ వార్తకు నేను కూడా ప్రభావితం అయ్యి నేను వచ్చి కేసు పెట్టడం జరిగింది అనేటువంటిది ఆవిడిచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి అంశం. దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ మీకు ఒకటి చెప్తాను చూడండి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో లేకపోతే సుపీరియర్సో లేకపోతే సూపరింటెండెంట్సో లేకపోతే హయ్యర్ అథారిటీనో ఏదో అనుకుందాం, వీళ్ళ కింద వాళ్ళే ఎఫ్ఐఆర్ కడతారు. ఎస్హెచ్ఓ వెరీ వెల్, బాగుంది. ఎస్హెచ్ఓ కట్టిన ఎఫ్ఐఆర్ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనుకుందాం, కాసేపు ఉందని అనుకుందాం. ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె అలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళ మీద ఉన్న హైయర్ అథారిటీ డీజీపీకో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకో లేకపోతే సెక్రటరీకో లేకపోతే సీఎంకో కంప్లైంట్ చేసింది. గుడ్, మంచిది. వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? అసలు వీళ్ళు హైలైట్ చేస్తున్నట్టు చూసుకుంటే టెక్నికాలిటీస్ చెప్తాను చూడండి. కోర్టులో నిలబడదని టెక్నికాలిటీస్ చెప్తాను చూడండి. ఫస్ట్ దానికి లాయర్ దాకా మీ దాకా వచ్చి నిలబడతాను అడగాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ వితౌట్ లాయర్ నేనే చెప్తున్నా ఇది నిలబడదు. నేను ఇంకోటి చెప్తాను చూడండి మీకు, ఆమె కేసులో ఫస్ట్ ఫైనల్ రిపోర్ట్ వేయకుండా వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ఇల్లీగల్ 100%. ఎందుకంటే నువ్వు అక్కడ కన్క్లూజనే లేదు నీకు. పైగా వీళ్ళు ఆరోపిస్తున్నట్లుగా ఈ ముగ్గురు సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటి పేర్లు గానీ, లేదు పార్టీ నుంచి పలానా వ్యక్తి అని ఆరోపించబడుతున్నటువంటి సజ్జల గారి పేరు గానీ, అసలు ఎవరికి సంబంధించి అసలు ఎఫ్ఐఆర్ లో పేర్లు గానీ అంశాలు గానీ ప్రస్తావన కూడా లేదు. కానీ సస్పెండ్ అయిపోయారు. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమ్ ఆఫ్ ద ఆఫీసర్స్ వాస్ కన్ఫెస్డ్ దెమ్సెల్ఫ్, సో వి టేకెన్ యాక్షన్ అంటారు. వాళ్ళ ఆఫీసర్లు ఎవరైతే కన్ఫెస్ చేశామని అంటున్నారో మరి దీన్ని ఓవర్ రూల్డ్ ఆఫ్ పవర్ అన్నారా? ఇప్పుడు మీరు పవర్ ని చూపించినట్టు కాదు, అక్కడ అథారిటీ ఆఫ్ పవర్ లేదా మీ దగ్గర. వాళ్ళ దగ్గర అథారిటీ ఆఫ్ పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు అదే వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు పవర్ ఆఫ్ అథారిటీ చూపించినప్పుడు మీ వాళ్ళు కన్ఫెస్ అయ్యారు అంటే వాళ్ళని ఎట్లా బిలీవ్ చేస్తాం మనము? వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ ఎస్. ఇప్పుడు ఈ ఆఫీసర్ మీరు ఏ బేసిస్ మీద కన్ఫెస్ అయ్యారు? మీరు పవర్ అథారిటీలో ఉన్నారు, మీరు అథారిటీ పొజిషన్ లో ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళు కన్ఫెస్ అవుతారు. నువ్వు చెప్పా ఏదైనా ఉంటే నేను చూసుకుంటానంటారు. అది కామన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. నా దగ్గర రమ్మని చెప్పండి, నేను చెప్తాను. ఎవరు చెప్పరు మరి? ఇలా బాగోతాలని నేను చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఈ నెలలోనే 5వ తారీఖు ఒక కేసు ఫైల్ చేసింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. అది అయిపోయిన తర్వాత కేసు ఫైల్ చేసిన నెక్స్ట్ డేకే వరదలు ఎక్కువైపోయినాయి, ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మన 13వ తారీఖు ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు నమోదు చేసింది. ఈ 2 ఎఫ్ఐఆర్లు చూసుకుంటే కూడా ఆవిడ ఇచ్చిన దాంట్లో అసలు మీడియాలో చెప్తున్నవి కానీ, గవర్నమెంట్ ఆరోపిస్తున్నాయి కానీ, సస్పెండ్ అయిన అంశాలకు సంబంధించి కానీ ఏవి కూడా లేవు. ఒకటి దీని మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసారా? మీరు చూసారా ఎఫ్ఐఆర్? నేను వాళ్ళ ఎఫ్ఐఆర్లు అయితే చూడలేదు, కానీ మీడియాలో వచ్చే కథనాలను చూసుకుంటే, పేపర్లో వచ్చే స్టేట్మెంట్స్ ని చూసుకుంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె మీద పెట్టిన కేసులో ఫస్ట్ మీరు ఫైనల్ రిపోర్ట్ వేయకుండా, ఫైనల్ రిపోర్ట్ లో మీకు ఇన్వెస్టిగేషన్ లో కన్క్లూజన్ అవ్వకుండా, మీరు ఫైనల్ రిపోర్ట్ ని చార్జ్ షీట్ ని చార్జెస్ ఫ్రేమ్ ఉన్నాయా లేదా, నిల్ రిపోర్ట్ వేస్తున్నారా, కోర్టుకు సబ్మిట్ చేయకుండా మీరు ఎట్లా కన్క్లూజన్ అవుతారు? మీరు ఫంకస్ ఆఫ్ ఇష్యూ అసలుకి మీ హోదాలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేశాడని అంటున్నారు, ఎట్లా చెప్తారు మీరు? అంటే మనిషి మారిపోతే తప్పు ఒప్పులు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎఫ్ఐఆర్లు, జనాల మీద పెట్టే కేసులు అన్ని తప్పలే కదా. కానీ అడిషనల్ ఐజీ కావచ్చు, అడిషనల్ డీజీ కావచ్చు, వీళ్ళ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ల మీద ఒక ఎస్పీ స్థాయి కలిగినటువంటి వ్యక్తితో ఎంక్వైరీ చేయించవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. నో, సేమ్ ర్యాంక్ బిలో ర్యాంక్ ఆఫీసర్ తో అసలు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. ఒకటి, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయినప్పుడు వాళ్ళ హయ్యర్ అథారిటీలో దానికి ఒక 100% ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూన్ కూడా ఉంది. ఎందుకు? వాళ్ళు డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లో గుడ్ ఫెయిత్ ఉండి యాజ్ పర్ రూల్ ఆఫ్ లా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇమ్యూన్ ఉంటుంది, ఇమీడియట్ సస్పెండ్ చేయడానికి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కంపల్సరీ నోటీస్ చేయాలి, నోటీస్ కాల్ ఫర్ అడగాలి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా తతంగం ఉంటుంది దానికి. ఊరికే వాళ్ళని సస్పెండ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చార్జెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ ని మీరు రిమూవల్ చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో దాకా అవసరం లేదు. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది చూసారా, దాంట్లో డబ్బులు ఒకటే కాదు, మిస్యూజ్ ఆఫ్ పవర్ కూడా వస్తుంది. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్
యాక్ట్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉంటుంది. మిస్యూజ్ ఆఫ్ పవర్ లో కూడా మళ్ళీ ఏంటి, గుడ్ ఫెయితా లేకపోతే ఇల్విల్ ఉందా లేకపోతే మాలిషియస్ ఇంటెన్షన్ ఉందా, ఇవన్నీ చూసుకుంటారు. ఓకే, నువ్వు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా, ప్రిలిమినరీ ఎంక్వైరీలో వాళ్ళని కాల్ ఫార్ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు రావాలి, చెప్పాలి, ఇన్ని ఉంటాయి. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకంటే డైరెక్ట్ వీలు కాదు కదా ఇన్వాల్వ్ అయింటుంది. ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా ఎవిడెన్స్ కావాలి. అసలు గవర్నమెంట్ దీని మీద ఎందుకు ఇంత ఇంటెన్సిటీగా చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ప్రాబ్లం అర్థమైందా మీకు? ఇంత ఇంటెన్సిటీగా చేస్తున్నప్పుడు రేపు ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు జత్వానీ కేసుని ఏదైతే ఆదర్శంగా తీసుకోండి. మీకు ఏ పోలీస్ స్టేషన్లో అయితే మీకు మిమ్మల్ని బుల్డోస్ చేసి కేసులు పెట్టున్నారో మీరందరూ గవర్నమెంట్ దగ్గర పిటిషన్లు పెట్టండి. ఏ ఆఫీసర్లు మిమ్మల్ని కొట్టున్నారో వాళ్ళందరి మీద మీరు కంప్లైంట్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ కానీ యాక్ట్ అవ్వకుండా మీ కంప్లైంట్ల మీద వాళ్ళు ఒకవేళ మేలుకొని దాని మీద యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో మీరు గవర్నమెంట్ మీద పిల్ వేయచ్చు. ఎందుకో తెలుసా, ఆర్టికల్ 14 వైలేషన్. ఇక్కడ ఒకరికేమో ఒక న్యాయం, ఇంకోరికేమో ఇంకో న్యాయం చేయకూడదు. గవర్నమెంట్ పార్షియాలిటీ చూపించిందంటే గవర్నర్ గారు కూడా పార్షియాలిటీ చూపించింది అనే దానికి సంబంధించి ఒక మాట మాట్లాడుకుంటే, గొడ్లవల్లేరు ఇష్యూ కూడా జరిగింది. దాదాపుగా 300 మంది అమ్మాయిలు మన అమ్మాయిలేగా, మన తెలుగు అమ్మాయిలేగా, మన రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిలేగా, వాళ్ళకి ఏం జరిగినా సంబంధం లేదు, నీ దగ్గర వీడియో ఉంటే చూపించు, నేను యాక్షన్ తీసుకుంటా అని సంబంధిత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియాని ప్రశ్నించినటువంటి పరిస్థితి చూసాం. సరే, నెక్స్ట్ ఎమ్మెల్యే గారి మీద, కోనేటి ఆదిమూలం గారి మీద టీడీపీకి సంబంధించినటువంటి మహిళ వచ్చి ఆధారాలు చూపించి విత్ వీడియో ప్రూఫ్స్, ఆడియో ప్రూఫ్స్ చూపించి మరి ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి నో యాక్షన్. జానీ మాస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి మీద మరొక లేడీ మాస్టర్ ఆవిడొచ్చి నన్ను ఈ రకంగా వాడుకున్నారని చెప్పి ఆవిడ కంప్లైంట్ పెడుతుంది. ఇది మనకి వార్త కాదు, దీని మీద మనం ఎటు స్పందన ఉండదు. ఇవన్నీ పక్కన పెట్టి ముంబైలో ఉన్నటువంటి ఒక నటికి ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ఇది మాత్రమే హైలైట్ ఇష్యూ, ఇది మాత్రమే మెయిన్ చర్చ. నేను అదే కదా అమర్ గారు మిమ్మల్ని ఏమంటున్నా, ఇప్పుడు అలాని ఆ నటికి అన్యాయం జరిగితే న్యాయం చేయొద్దని ఎవరు అనట్లే, కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి? నేనేమంటున్నా, ఇదే ప్రతి ఒక్కరు ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే, ఒకవేళ మీకు దమ్ము ధైర్యాలు లేకపోతే సార్ మీరు మా దగ్గర రండి, మేము హెల్ప్ చేస్తాం, మీకు మేము సపోర్ట్ ఉంటాం. మీకు జరిగిన అన్యాయాలు ఒకవేళ మీకు గత ప్రభుత్వంలో నిజంగానే బుల్డోస్ చేసి చాలా మంది ఆఫీసర్లు మిమ్మల్ని బుల్డోస్ చేసి మీ ఆస్తులు రాయించుకోవడం కానీ, మిమ్మల్ని కొట్టి చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీ మీద తప్పుడు కేసులు కట్టి ఉంటే కానీ మీరు రండి, వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కేసు పెట్టండి, గవర్నమెంట్కి కంప్లైంట్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు ఆర్టికల్ 14 వైలేషన్స్ కింద మీరు వాళ్ళని సూ చేయొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు వాళ్ళ మీద. ఎందుకంటే నువ్వు ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలండి, తప్పదు. గవర్నమెంట్కి వచ్చి కోర్టు ముందర చెప్పాల్సిందే, నువ్వు ఎందుకు ఆ అమ్మాయికి చేసావు, ఈ అమ్మాయికి ఎందుకు చేయట్లేదు, ఆ అమ్మాయికి మాకు మిషనరీ ఉంది, జనాలు ఉన్నారు, మేము చేసాం, ఇక్కడ మా దగ్గర జనాలు లేరు, సరిపోరు మాకంటే అంటే ఆవిడకి సరిపోయినటువంటి యంత్రాంగం వీళ్ళకి చేయడానికి లేరా? కాబట్టి ఆర్టికల్ 14 వైలేషన్ జరుగుతుంది. కాబట్టి ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయమని చెప్పి అడగచ్చు మనం, ఎమర్జెన్సీ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇట్లా ప్రభుత్వాలు నడిపితే ఎలా అవుతుంది? మీకు నచ్చినట్టు ప్రభుత్వాలు నడపడానికి కోసం కాదు కదా. ఆయన అంటారు మాట్లాడడం తెలుస్తేనే మాట్లాడాలి అంటే, మీకు తెలుసా? ఎవరన్నారు సార్? ఎవరు అంటారు మొత్తానికి గవర్నమెంట్ లో మాట్లాడడం తెలుస్తేనే మాట్లాడాలంటే, ఓ పని చేయండి, మీరు మీడియా మొత్తం 1-to-1 కూర్చొని మాట్లాడడం కాదు, ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టండి, మా అలాంటి వాళ్ళు 10 మంది వస్తారు, వాళ్ళు అడిగిన సమాధానాలకి క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పండి. అంటే ఎవరిని అడుగుతున్నారు? గ్రూప్ డిస్కషన్ పెట్టమని ఎవరిని అడుగుతున్నారు? రాష్ట్రానికి ఎవరైతే అధిపతి ఉన్నారో వాళ్ళని అడుగుతున్నారు డైరెక్ట్ గా. రాష్ట్రానికి అధిపతి అంటే గవర్నర్ గారు, అందులో మినిస్టర్స్ కూడా కావచ్చు, గవర్నర్ కావచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరు డిక్లేర్ చేయడం కాదు, మీరు అంతా నిజంగా మీరు అన్ని కరెక్ట్ అనుకున్నప్పుడు గ్రూప్ డిస్కషన్ పెట్టి 100 మంది వస్తారు, అడిగే ప్రశ్నలు అడిగేవాళ్ళు, వాళ్ళకి సమాధానం చెప్పండి. మీ ఇష్టానుసారం మీరు ఏదో కూర్చొని మీడియా ఉంది కదా అని చెప్పి చెప్పుకుంటూ పోవడం కాదు. ఆ మీడియాలలో కూడా నాకు తెలిసినంత అక్కడికి వెళ్ళే వాళ్ళు రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారు, ఏం క్వశ్చన్లు వేస్తారో వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళకి అవార్డులు, కొంతమందికి ఏకంగా ఆర్టీఏ కమిషనర్లు ఇచ్చేస్తారు. ఆమెకి ఎందుకు ఆర్టీఏ కమిషనర్ ఇచ్చారో నాకు ఇప్పటికీ తెలియదు. గత ప్రభుత్వంలో ఆమె ఎన్టీవీ యాంకర్ జర్నలిస్ట్ అనుకుంటా, ఆమెకి ఎందుకు ఇచ్చారు ఆర్టీఏ కమిషనర్? అంతే, వాళ్ళ ఇష్టం, అంటే పొలిటికల్ ఇష్టం, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చేస్తారు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రాలలో? ప్రజలు ఓట్లు వేసేది, వాళ్ళు గెలిపించేది, ప్రతి దానికి ఒక డ్యూ డిలిజెన్స్ అనేది ఉంటది. మీరు డ్యూ డిలిజెన్స్ ని ఫాలో అయ్యి రైట్ పర్సన్స్ ని పెట్టి, కాకపోతే తప్పు ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఫస్ట్ ఎన్నుకోవడంలోనే తప్పు ఉంది. ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా, గొర్రెల కంటే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తప్ప మాకు ఎవరు దిక్కులేరు కాబట్టి వాళ్ళకి వేసామంటారు. కళ్ళు దుబ్బా మీకేమన్నా? బ్యాలెట్ పేపర్లో Form 7 బ్యాలెట్ పేపర్లో ఒక 20-30 మంది ఉంటారు. ఇండిపెండెంట్లకు ఏంటి ఒకసారి ఏం పోతుంది మీది? 15 ఏళ్ళు 20 ఏళ్ళు సస్తున్నారు కదా,
ఒక 5 ఏళ్ళు చావండి, ఒక 5 ఏళ్ళు వాళ్ళని చూడండి, 5 ఏళ్ళు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే కదా, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ఇవ్వండి, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటుంది, అసలు రాష్ట్రం ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు కూడా. అట్లా కాదు, నో 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 మా కులము, మా మతము, మా గోత్రము, మా సామ్రాజ్యము, వీళ్ళకి వేసుకుంటాం, వాళ్ళకి వేసుకుంటాం, వేస్తే వీళ్ళకే, వేస్తే వాళ్ళకే, ఇంకెవరు లేరు, కనిపించరు జనాలకి, ఎవరు కనిపించరు. ఓకే, బ్యాలెట్ పేపర్లో ఓన్లీ ఇవే కనిపిస్తాయి, ఇంకేం కనిపించవు జనాలకి. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే తెలుసా, అయ్యో మేము ఊరికే ఓట్లేసామని దవాల బలం కొట్టుకుంటారు. కొట్టుకోండి. ఎందుకు మీ మిడిల్ క్లాసుల బతుకులు ఇట్లే ఉంటున్నాయంటే రీజన్ ఇదే, మీరు మారరు, సో వాళ్ళు మారరు. మీరు మారనంత కాలం వాళ్ళంతే, తప్పేం లేదు. ఫస్ట్ ప్రజలు మారాలి, ప్రజలు మారితే తర్వాత నాయకులు మారుతారంటారా? నాయకులు ఎక్కడి నుంచి వస్తారు అమర్ గారు? నాయకులు కూడా ఆ సమాజంలో పుట్టిన ఒక అబ్బాయి అమ్మాయో ఈ పెద్ద 18 సంవత్సరాలు వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, అక్కడున్న సమాజంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాక, వాళ్ళు పోరాటాలు చేసిన తర్వాత, ప్రజల్లో రికగ్నైజ్ అయ్యాక నామినేషన్ వేసి వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్ అవుతారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా, అంతే కదా, వేరే గ్రహాల నుంచి రారు కదా. ఏం రారుగా. సో మారాల్సింది ఎవరు? ప్రజలు. ముందు మీరు ఒకరికి తప్పట్లు కొట్టడం, ప్రీచింగ్ చేయడం ఆపండి. ఆపితే అప్పుడు మీరు బాగుపడతారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిందంటే, మీ కన్న కొడుకులు, కన్న కూతుర్లు మీ బతుక్కి, మీ బర్త్డేలకి, మీ ఫంక్షన్లకి కేకులు కోయట్లేదు. ఎవడో పుట్టాడని చెప్పేసి వాడికి ఇంత పెద్ద కేక్ వస్తున్నారు. సిగ్గుసరం ఉండాలి మీకు. ఎవడో బర్త్డే అని చెప్పేసి పెద్ద పెద్ద దండలు వేస్తున్నారు. మీరేం పెంపకాలు పెంచుతున్నారు పిల్లల్ని? మిమ్మల్ని చూసుకోలేకపోతున్నారు. మీరు చేసే పాపాలే ఇవన్నీ రాష్ట్రాలకి. మీరు పెంచి పోషించే పాపాలే వాళ్ళు పెరిగి పెద్ద చేసి, వాళ్ళ ఫాలోయింగ్ అంట, ఫ్యాన్స్ అంట, ఇంకోటి అంట, దండలేంటి ఇదే. కానీ మీకే చూసుకునే దిక్కులేదే, మిమ్మల్ని కొట్టి తరిమేస్తున్నారు. మారండి ఎప్పటికైనా, కనీసం మీరు ఇప్పుడన్నా కనీసం మారండి, మేల్కోండి. మీకు చేయకుండా బయటికి వెళ్ళి పిల్లోడు చేస్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. డబ్బులు దేనికి తగలేస్తున్నారో అర్థం చేసుకోండి. అప్పుడే కొంచెం సమాజం మారిద్ది. ఫైనల్గా గవర్నర్ గారు మీకు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి, మీరు చేస్తున్నటువంటి లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి క్లారిటీ లేదు, యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఆయన అదే అన్నారండి. ఇప్పుడు వరకు ఏవైతే మేము దాంట్లో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, ముందు ప్రజల్ని సేవ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిహాబిలేషన్ కావచ్చు, అవన్నీ చేశామని ఆయన చెప్పాడు. అవన్నీ మనకు జరిగాయి, మనం కూడా చూసాం. ఇంకా పోతే జుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే రిమూవల్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, ఇది కూడా టైం టేకింగ్ పడుతుంది. కాబట్టి ఆయన అది కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు అంత హరిబరిగా అనేది అవ్వదు. ముందు ఇవైతే అయిపోయాయి, నెక్స్ట్ టైం ఇలాంటివి అయితే జరగవు. గవర్నమెంట్ కూడా దాని మీద వర్క్ చేస్తుందని చెప్పారు. ప్లస్ ఇంకోటి, దానికి సీఎం గారు యాక్ట్ అవ్వాలి, ఎందుకంటే మినిస్టర్స్ కి సంబంధించింది కాబట్టి. ఆయన కోర్టులో ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన ఏం చేస్తారో ఏంటో చూసిన తర్వాత నెక్స్ట్ గవర్నర్ గారు ఏం చేయాలని ఆలోచించుకుంటారు. సో అదే ఆయన మాకు చెప్పింది. సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, గవర్నర్ గారు మీకు ఇచ్చినటువంటి హామీలు, మీకు వచ్చినటువంటి క్లారిటీ, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరోపక్క నిన్న గత 2 రోజుల నుంచి టాలీవుడ్లో హైలైట్ అవుతున్నటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే, జానీ మాస్టర్ పై రేప్ కేసు. తనతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక లేడీ డాన్స్ మాస్టర్, తను చేసినటువంటి, ఆవిడ పెట్టినటువంటి ఒక కేసు. ఈ కేసుకు సంబంధించి, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు? ఈ జానీ మాస్టర్ అంటే ఈయన ఎలక్షన్స్ టైంలో పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదు, మేము వస్తే పవన్ కళ్యాణ్ వచ్చినట్టే అని చెప్పారు. ఆయనే కదా? అది మీద వీడియో ఉందా? మేబీ ఉండాలా, ఒకసారి ఆ వీడియో ఒకసారి ఉంటే ఇక్కడ ఇవ్వరు ఒకసారి. అది ఆయనే అనుకుంటాను, నాకు తెలుసు కదా, డాన్స్ మాస్టర్. అవును, ఒక్కసారి ఆ వీడియో ఉంటే ఇక్కడ ఇవ్వండి. గతంలో ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఒక్కసారి మిత్రులారా అందరూ వినండి, బాగా వినండి. జన సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు. ఇది బాగా విన్నారు కదా. సో జన సైనికులు, ఓకే, ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే అంటున్నారు కదా ఆయన. అంటే వీళ్ళు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు చేసేసినట్టే. పాయింట్ అర్థమైందా మీకు? సారీ ఇప్పుడు వీళ్ళు అక్కడ ఆయన చెప్పిన మాటలే. జన సైనికులు ప్రతి గ్రామానికో, ప్రతి ఇంటికో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. జనసేన తరపున ఎవరొచ్చి ప్రచారం చేసినా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసినట్టే కదా. దాన్ని విన్నారు, అలాగే గెలిపించారు, మంచి మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఆయనని వీళ్ళు ఫాలో అవుతున్నారా, అవ్వట్లేదా?
100%. 100% కదా, ప్రూవ్ అయిపోయింది కదా, దెర్ ఇస్ నో డౌట్. ప్రజలు కూడా మ్యాండేట్ ఇచ్చేసారు కదా, ఈ రోజు ఆయన మినిస్టర్ అయి ఉన్నాడు కదా. రైట్. అదే పాయింట్ మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అవ్వట్లేదా? 100% అవుతారు, అవుతున్నారు కదా. సో ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది తప్పంటారా? ఆయన ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? పవన్ కళ్యాణ్ చూసి. అమ్మాయి పెట్టింది తప్పంటారంటే అమ్మాయికి అన్యాయం జరిగింది, కంప్లైంట్ పెట్టింది, దాంట్లో తప్పే ఉంటుంది. ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చేశాడు, నేను అదే అంటున్నా మీకు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్టు అంటారా? కదా, ఎవరిని చూసి నేర్చుకున్నాడు జానీ మాస్టర్? జానీ మాస్టర్ ఎవరిని ఫాలో అవుతారు? జానీ మాస్టర్ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు? జానీ మాస్టర్ చెప్పే మాటలు ఏంటి అని? అంటే ఈ లాజిక్ కొంచెం కొత్తగా ఉంది. జానీ మాస్టర్ తప్పు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేయడానికి సంబంధం ఏంటి? ఓకే, చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ పెళ్ళయింది. ఆయన విడాకులు తీసుకోకుండా ఇంకొకరితో సహజీవనం ఉండొచ్చు, పిల్లల్ని కనడం అనేది అది చట్టరీత్యా నేరం. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. తర్వాత ఆయనకి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఆయన జీవనం మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? ఆవిడకి కూడా మేబీ అది అవునో కాదో మనకు తెలియదు, ఈవిడకి విడాకులు ఇవ్వక ముందే ఆవిడతో కనెక్ట్ అయ్యి మళ్ళీ ఈవిని విడాకులు ఇవ్వాల్సి వచ్చింది కదా. విడాకులు ఇచ్చి టైం తీసుకొని చేసుకోవడంలో తప్పలేదు, ఎవరు తప్పన్నారు, దాన్ని లీగలైజ్డ్ అది. కానీ మీరు ఒకరికి ఇవ్వకుండా, డిశ్చార్జ్ అవ్వకుండానే కదా కనెక్ట్ అయింది. సో అది ఇల్లీగల్ కదా. సో ఆయన చేస్తే తప్పులేదు. అది నాకు కలిసి రాలేదు, నా కర్మల తగలడింది, నాకు ఫ్యామిలీ అవ్వలేదని చెప్పి ఆయన ఒప్పుకున్నారు కదా. అదేనండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు మీకు కలిసి రాలేదు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదే ఉంటది. ఇప్పుడు మీ యాక్ట్, మీ బరి ఏదైతే ఉంటుందో అదే కదా మాకు కూడా ఉంటది. ఓకే, ఇప్పుడు మీతో సహజీవనం చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అదే ఉంటది కదా. ఇప్పుడు మీకున్న కోపం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటారు అరే వాడితో సావాసం చేయొద్దు అని అంటారు. ఎందుకంటారు చెప్పండి? వాడి బుద్ధులు నీకు వస్తాయి కాబట్టి అని చెప్పేసి. అవునా? ఇప్పుడు చాలా మంది మేనరిజము, ఇంకో గిజము, ఇంకో బిజం అంటారు కదా. ఎవరిని చూసి అంటున్నారు? మా పవన్ కళ్యాణ్. ప్రోవర్బ్ కూడా ఉంది కదా, టెల్ మీ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యు వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటారు. వెరీ సింపుల్, అంతే. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ కాంటాక్ట్ ని బేస్ చేసుకుని వీరది కూడా ఉంటది. సరే, ఇవన్నీ సామెతలు ఇవన్నీ బానే ఉన్నాయి. జానీ మాస్టర్ తప్పు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేయడానికి సంబంధం ఏందనేది క్లారిటీ రావట్లేదు. మీకు మళ్ళీ అదే చెప్తున్నా సార్. వీళ్ళు ఆయన ఫాలోవర్స్, ఓకే, వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు, ఎక్కడ తెలుసుకుంటారు, ఎక్కడ చేస్తుంటారు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన చేసే పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు అంటారా? ఇప్పుడు మంచి పనులు ఫాలో అవుతున్నారు అన్నప్పుడు చెడ్డ పనులు ఫాలో అవ్వలేదు అంటే నమ్మేంత చోలో ఎవరు పెట్టుకోలేదు. కాలీఫ్లవర్స్ అయితే ఇక్కడ లేవు, పండట్లేదు, తక్కువ ఉన్నాయి కాలీఫ్లవర్స్ కూడా. సో మంచి పనులకే ఫాలో అవుతాము, చెడు పనులు మీకెట్టా తెలుస్తుంది? మీది మంచి మీ చెడ్డ అని తెలిసి ఉంటే నిజంగా మీరు అలా చేయరు కదా. మీకు నిజంగా మంచి చెడ్డ అని తెలిసినప్పుడు మీ తల్లిదండ్రులు పుట్టినరోజున మీరు కేకులు కోస్తారు, కానీ మీరు వాళ్ళ మొహాలకి మీరు కేకులు కోయట్లేదు, పోయి ఆయనకు కోస్తున్నారు. మరి మీరు మంచి చెడ్డ అని మీరు ఎట్లా చెప్తారు? సింపుల్ లాజిక్ కదా, ఓకే, కామన్ సెన్స్ ఉంటే చాలు. రాకెట్ సైన్స్ అక్కర్లేదు, లేకపోతే సైకాలజిస్ట్ అక్కర్లేదు ఇక్కడ. సో ఈయన తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చేసి ఉంటాడు. కాబట్టి ఏంటి బారో. సో ఈయన తప్పులో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఉంది అంటారు. భాగం ఉంటది, చాలా బాగా లేకుండా ఎందుకు ఉంటది? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అందుకే చూడండి, ఇమ్మీడియట్ గా ప్రెస్ కి రిలీజ్ చేసేసారు, మాకు సంబంధం లేదు ఆయనతో అనిపిస్తారు. ఓట్లు వేయించుకోవడానికి క్యాంపెయినింగ్ పెట్టించుకున్నప్పుడు సంబంధం ఉంది. పిఠాపురంలో అతనితో క్యాంపెయినింగ్ చేసుకుని ఇంటింటికి తిప్పి డాన్సులు పాడుకొని పాటలు చేసుకునేసి కొరియోగ్రాఫర్లు చేసినప్పుడు సంబంధం ఉంది. కానీ ఈ విషయంలో సంబంధం లేదా? హౌ అలా బాగుందా? అన్నిటికీ సంబంధం ఉంటుంది కానీ దీనికి సంబంధం ఉంటుందా? మీరు బన్నీ గారు పాపము ఆయన కర్నూలు ఏదో షూటింగ్కి వెళ్ళి ఒకరింటికి వెళ్తే మొత్తం రచ్చరచ్చ చేశారే, అసలు సంబంధం లేని విషయం పాపం ఆయనకి. తర్వాత ఈయన పోయి బెంగళూరులో కూర్చొని మళ్ళీ మాట్లాడతాడు శుద్ధపూస. ఈ శుద్ధపూస కూర్చొన్నాడా ఏమని మాట్లాడతాడంటే, స్మగ్లింగ్ చేసేదానికి కూడా, స్మగ్లర్ల సినిమాలు తీసేదానికి కూడా అవార్డులు ఇస్తున్నారు అని చెప్పేసి. అని నువ్వు చేసిన సినిమాలు ఏంటి? నువ్వు చేసిన సినిమాలు కూడా అయ్యే కదా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని రౌడీలా కొడతావు, గాల్లో ఎగరేస్తావు, కానీ అవి మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి. లాయర్ డ్రెస్ వేసుకొని కోర్టులో చేసేటప్పుడు ఆడ కూడా కొడతావు, అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఏం చూసి నేర్చుకోవాలి? ఆ సినిమాలను చూసి. అంటే మిగతా వాళ్ళు కూడా ఇలా చేయమనా? అంతే కదండి. అంటే వీళ్ళు మాత్రం శుద్ధపూసలు, మిగతా వాళ్ళందరూ శుద్ధపూసలు కాదు. ఓకే, సో ఈ శుద్ధపూస నేర్చుకునేది ఈ శుద్ధపూస. ఆ పూసకి ఈ పూస కనెక్ట్ చేస్తేనే దండ అయింది. పూసలు గుచ్చుతేనే కదా దండ అయింది. అంతే కదా మరి. సో కాబట్టి నేను చెప్పలేము మనం. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందంటే నిప్పు లేకుండా పొగ లేకుండా నిప్పు రాదుగా, సరే నిప్పు లేకుండా పొగ రాదుగా, వస్తుందిగా ఖచ్చితంగా.
దెన్ ఓకే. ఖచ్చితంగా ఈయన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే నేర్పించి ఉంటాడు కదా, నేర్చుకున్నారు కదా చూసి. ఆయన ఏం చేస్తే అదే కదా ఫాలో అవుతారు. ఆయన ఇలా అంటే వీళ్ళు కూడా ఇలా ఇలా అంటారు కదా, 2 సార్లు అంటారు వీళ్ళు. ఆయన ఒకసారి అంటే 2 సార్లు అంటారు, అయిపోయింది. సో అన్నిట్లో ఫాలో అవుతున్నటువంటి వీళ్ళు ఈ విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారంటారు. ఖచ్చితంగా, నో డౌట్ అందులో. మీకేమైనా సందేహం ఉందా? లేదు. నా సందేహం గురించి ఎందుకులేండి ఇప్పుడు. నాకు సందేహం ఉంది లేదని నేను చెప్పలేదు కదా. దానికి దీనికి కనెక్షన్ ఉందని మీరు చెప్తున్నారు. నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కదండి. కనెక్షన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు వాళ్ళు చేసే మంచి పనుల్లో వీళ్ళు భాగస్వామ్యం తీసుకున్నప్పుడు వాళ్ళని చూసే కదా నేర్చుకున్నారు. మిగతావన్నీ కూడా వాళ్ళని చూసే నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు సమాజంలో ఎక్కడో చోట చూసి నేర్చుకుంటారు కదా. సో ఇది కామనే కదా, అది కామన్. ఇది కూడా నేర్చుకున్నదే. ఇప్పుడు ఆయన చేసింది కామన్. ఇప్పుడు నేను అదే అంటారా, జానీ మాస్టర్ చేస్తే అది కేసు అయింది, రైట్? ఇదే యాక్ట్ కదా అక్కడ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో కూడా ఇదే కదా జరిగింది. ఓకే, అవునా? అదే కదా జరిగింది. ఇప్పుడు ఈయన కూడా ఆ అమ్మాయికి ఇష్టపడ్డాడో, లవ్ యూ చెప్పాడో, లేకపోతే ఇంకోటి చెప్పాడో తెలియదు. కానీ ఇక్కడ అమ్మాయి వచ్చి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది, నాకు అన్యాయం జరిగింది అని. కానీ అక్కడ ఎవరు కేసు పెట్టలేదు కదా, నాకు అన్యాయం జరిగిందని. ఈయన గారు అంత డబ్బులు లేవు మేనేజ్ చేయడానికి. పాపం ఏం చేస్తాడు ఆయన? ఇంకా అంత డబ్బులు ఉంటే ఆయన కూడా మేనేజ్ చేసేవాడు. జానీ మాస్టర్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేనేజ్ చేయలేదు. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేశారు. అంతే. స్టేట్ లో ఇప్పుడు వాళ్ళకున్న ఫ్యామిలీకి బాగా రెప్యుటేషన్ మనమే ఎత్తి పెట్టేశాం కదా. కాబట్టి ప్రతి మీడియా వాడు కూడా వెళ్ళేసి వరదలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, లేకపోతే జానీ మాస్టర్ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది, లేకపోతే జనసేన పార్టీలో ఇంకెవరో ఏదో తప్పు చేశారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది. ఏది చేసినా తిరిగి బాలా గారు ఎందుకు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నారు? అమర్ గారు ఇప్పుడే వాళ్ళు ఒక వీడియో చూసారు మీరు, అది ఒక ప్రముఖ ఛానల్లో. ఏం చెప్పాడు ఆయన? చెప్పండి, ఏం చెప్పాడు? ఆయన మేము వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే అన్నారు. అయిపోయి అక్కడే అయిపోయాయి. ఆయన వస్తే ఆయన వచ్చినట్టు అని చెప్పేశాడు కదా. ఆయన అయితే రాలేదు కదా అక్కడికి, అయిపోయింది. కానీ నేను చేస్తే పవన్ కళ్యాణ్ చేసినట్టు అని చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన అష్యూరెన్స్ లేకుండానే వీళ్ళు అక్కడికి వచ్చారా? ఆయన చెప్పకుండానే వాళ్ళు అక్కడికి వస్తారా? ఓకే. ఒకవేళ అలా వచ్చి చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా చేయాలి. పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చేస్తారు వాళ్ళని, అంతే కదా. లేకుండా చేస్తారా? ఆయన అంటే ఇష్టం ఉన్నోళ్ళు కూడా ఆయన తరపున ప్రచారం చేయొచ్చు కదా. అట్లా చేస్తారండి, అలా చేస్తారు. ప్రచారం ఒక పొలిటికల్ పార్టీకి ప్రచారాలు ఎవరు చేయాలి? ఇప్పుడు బాలాగారు నిలబడ్డారండి. బాలాగారు అంటే నాకు అభిమానమో, లేకపోతే బాలాగారు ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన గెలిస్తే సమాజానికి మంచి జరుగుతుందని నేను భావించి నేను బాలాగారికి క్యాంపెయిన్ చేస్తా. నువ్వెలా చేస్తావు? నీకు రాజకీయాలకి నీకేం సంబంధం అంటే ఎట్లా? ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసుకోండి. ఇక్కడ పార్టీల పరంగా చేయకూడదా? పార్టీల పరంగా చేయడానికి లేదు, నేను అదే అంటున్నా. పార్టీల పరంగా చేయాలంటే మీరు పార్టీ కార్యకర్త. ఓకే. ఒక పార్టీకి చేసేది క్యాంపెయినింగ్ ఎవరు? పార్టీ కార్యకర్తలు చేస్తారు. నువ్వు చెయ్యి, కామన్ మ్యాన్ కూడా క్యాంపెయినింగ్ చేయొచ్చు. కానీ నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేయాలి, పార్టీలకు కాదు. నువ్వు పార్టీలో సభ్యత్వం తీసుకుంటారు, పార్టీ మెంబర్వి. ఓకే. ఆయన సపోర్టర్వి అని. ఇప్పుడు నువ్వు సపోర్టర్ కానీ నువ్వు ఓటు ఆయనకి వేస్తున్నావు అని చెప్పి ముందే డిక్లేర్ చేసేస్తున్నావు కదా. పార్టీ కార్యకర్త వేరు, సపోర్టర్ వేరు. సపోర్టర్ అని చెప్తే ఫస్ట్ వాళ్ళ లోపలేయాలి. ఓకే. ఎందుకో చెప్పనా, అది ఎలక్షన్ రూల్స్ ప్రకారం వైలేషన్. నువ్వు సపోర్టర్ అంటే ఓటు ఆయనకి వేస్తున్నావు, ముందే చెప్పేస్తున్నావు నువ్వు. ఓకే. సీక్రెసీ ఆఫ్ ఓటు అయిపోయింది కదా అక్కడ, ఓటు బ్రీచ్ అయిపోయింది కదా. మరి అట్లాంటి వాళ్ళు లోపలేయాలి. ఓకే. నువ్వు పార్టీ కార్యకర్తగా ఉండు. పార్టీ గెలవాలని కోసం నువ్వు ప్రపోజ్ చేస్తావు, అంత బాగుంది, నో డౌట్. అందులో పార్టీ కార్యకర్తగా ఉన్నంత వరకు దానికి కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఒకటి ఉంది, ఎలక్షన్స్ రూల్స్ కొన్ని ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయి, దానికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ మన ప్రజలు చెప్పిన వాళ్ళు వినరండి బాబు. మనం ఏం చేస్తాం మనకి? ఓకే. అందుకోసమే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మన నెత్తి మీద ఆడుతున్నారు. తెలిసిన వాళ్ళకేమో వీళ్ళు ఇచ్చేయరు, రానివ్వరు. ఎందుకంటే కనిపించవు. బై ప్రజలకి బ్యాలెట్ పేపర్ లో మిగతా ఎవరు కనిపించరు, ఈ శుద్ధ పుస్తలు తప్ప. సరే, ఓకే. జానీ మాస్టర్ గారి అంశం బాగుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి వద్దాం. వరదలు వచ్చినాయి, మునిగినాయి. అమరావతికి వరదలు వచ్చి మునిగిందన్న వాడు ఎవడు? వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఎవరైతే ఇటువంటి కామెంట్లు చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి అదే వరదల్లో ముంచి పడేస్తాం, పాతేస్తామని సాక్షాత్తు చంద్రబాబు గారే అన్నారు. నిన్నటికి నిన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చేతులెత్తేసింది. వరల్డ్ బ్యాంక్ చేతులెత్తేసినంత మాత్రం రాజధాని ఆగదు, రాజధానిని కంపల్సరీ నిర్మిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. సరే, దాంట్లో భాగంగా ఒక
జర్నలిస్ట్ మిత్రులు ఒక క్వశ్చన్ అడిగారు, గతంలో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు కదా సార్, ఎంతవరకు వచ్చింది అది అని. జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్న టైంలో ఆల్మోస్ట్ 80% అయిపోయింది, మిగతాది క్లియర్ చేసే టైంలో వరదలు వచ్చేసాయి, వరదల కారణంగా అది ఆగిపోయింది, నిన్ననే ఆ ప్రాంతాలన్నీ వెళ్ళి తిరిగేసి వచ్చాను, ఇంకా వరద నీళ్లు ఉన్నాయి, అవి పోయిన తర్వాత మిగతా జంగిల్ కూడా క్లియర్ చేస్తాము అని సాక్షాత్తు ఆ కేబినెట్ కి సంబంధించినటువంటి ఆ పురపాలక శాఖ మంత్రి గారే స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు మునగలేదు అని సీఎం గారు చెప్తారు, వరద నీళ్ళు ఇప్పటికీ స్టిల్ ఉన్నాయని చెప్పి మంత్రి గారు చెప్తారు. ఇప్పుడు ఎవరు రైటు ఎవరు రాంగు, ప్రజలు ఎవరిని నమ్మాలి? కానీ ఇవన్నీ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని చెప్పి మళ్ళీ ఈ పార్టీ అంతా కలిపి చెప్తుంది. సో ఇప్పుడు వైసీపీ దుష్ప్రచారం చేసిందా చేయలేదా మనకు అనవసరం, మనకు పని లేదు దాంతో. పార్టీల పరంగా ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అది ఏ పార్టీ ఉన్నా సరే, వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ అయినా అదే పనిచేస్తుంది, టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ అయినా అదే పనిచేస్తుంది. కానీ ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చేస్తున్న వ్యాఖ్యల్లో క్లారిటీ ఇది. సో ఇలా వాళ్ళలో వాళ్ళు ఎవరు శుద్ధ పూస అని చెప్పుకోవడానికి అర్థం కావట్లేదు పాపం వాళ్ళకి. ఇప్పుడు ఆయన శుద్ధ పూసో ఈయన శుద్ధ పూసో అర్థం కావట్లేదు. ఏ పూస కూర్చుంటే దండ అవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏ శుద్ధ పూసని నమ్మాలి? ఇక్కడ పెద్ద శుద్ధ పూసని నమ్మాలా, చిన్న శుద్ధ పూసని నమ్మాలా? ఇప్పుడు ఒకటి ఓవరాల్ గా ఎవరైనా శుద్ధ పూసలే అంటారు, అంతే కదా. మరి ఏ శుద్ధ పూస కరెక్ట్ అని తెలియదు మనకి ఇంకా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అనుకుందాం కాసేపు, మరి ఆయన చెప్పింది కరెక్ట్ అయినప్పుడు అక్కడ నీళ్ళు ఉండకూడదు, అంతే కదా, సింపుల్. మరి ఒకవేళ నారాయణ గారు చెప్పింది అబద్ధమై ఉండాలి, రైట్ అంతేనా? నారాయణ గారు చెప్పింది కరెక్ట్ అయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్ప ఉండాలి. ఎందుకు నారాయణ గారు చెప్తున్నారు నేను తిరిగా నీళ్ళు ఉన్నాయంటున్నారు. సో అప్పుడు తప్పెవరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మీడియా ముఖంగా ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ఏమంటారో తెలుసా? ఇది బ్రీచ్ ఆఫ్ ఓత్ కదా. ఓకే, ఇప్పుడు ఆయన మీద ఇమీడియట్ గా గవర్నర్ గారికి లేఖ రాసి బర్తరఫ్ చేయమని చెప్పి అడగకూడదా? కానీ నిన్నటి వరకు రాజధాని మునిగిపోయింది అని ఎవరన్నా సరే తీసుకెళ్లి పాతేస్తామన్న ముఖ్యమంత్రి గారే నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్, ఏ సిటీ మునగకుండా ఉంటుందండి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సిటీ సేఫో చెప్పండి? వైజాగ్ తిత్లీ తుఫాన్ రాలేదా? కర్నూలు ఫ్లడ్స్ వచ్చి మొత్తం గతంలో మునిగిపోయిన చూడలేదా? తిరుపతి ఫ్లడ్స్ మునిగిపోలేదా? నెల్లూరు మునిగిపోలేదా? ఏ సిటీ సేఫ్ గా ఉందంటే అని మరలా అదే ముఖ్యమంత్రి కరెక్టే. ఎవరి లోపాలు ఇక్కడ? మీ లోపాలే. ఎందుకు చెప్పనా, నేను బండ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోవాల్సింది, కరెక్ట్ చూసుకోవాల్సింది మీరే కదా. బండ్లు వేసిన తర్వాత దానికి సిమెంట్ వాల్స్ పెట్టాల్సింది ఎవరు? ఎందుకు పెట్టలేదు ఇప్పుడు దాకా? ఇన్ని వరదలు వచ్చినప్పుడు ముందే మీరు ప్రికాషనరీగా చూసుకొని కాలువలకు అన్నిటికీ కూడా మీరు సిమెంట్ బండ్లు ఎందుకు వేయలేదు? సిమెంట్లు వాల్స్ ఎందుకు పెట్టలేదు? రిటైనింగ్ వాల్స్ ఎందుకు పెట్టలేదు? మీరు తప్పు ఎవరిది? ఎవరిది తప్పు? మీరే. ఓకే, మీ వల్ల మేము ఎందుకు నష్టపోవాలి? మీకు చేత కాకపోతే పోండి. వచ్చి జనాల దగ్గరకు వచ్చేసి నేనే పీక్తాను, నేనే పొడుస్తాను, నేనే ఇది చేస్తాను. అది మార్కెట్లో అమ్ముతా అంటారు చూసిన, ఏ రెండు కూరగాయలే, బెండకాయలే, చిక్కుడుకాయలే, మడికలే అని చెప్పేసి అట్లా చెప్తారు కదా. చేత కాకపోతే పొండి అని మీరు బాగానే అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాలుగులకి తాళాలు వేస్తారని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు కదా. మరి వాళ్ళు మాట్లాడిన దానికి ప్రజలు ఏం చేయాలి? అంటే మీరు చేస్తేనే కరెక్టా, మిగతా వాళ్ళు చేస్తే కరెక్ట్ కాదా? ఎక్కడి వరకు న్యాయం అది? మీకు న్యాయం, మాకు ఇంకేం ప్రజాస్వామ్యం అండి ఇక్కడ? నాకు అర్థం కాలేదు. ఏం డెమోక్రసీ, ఏం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏం ఈక్వాలిటీ, ఏం లేదు. అదే నాకు తెలిసి ఇట్లయితే ఏదో నామకే వాసి రాజ్యాంగం ఉంది, నామకే వాసి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది అంటున్నాం. ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇన్స్టిట్యూషన్ మొత్తం తగలడిపోయాయి, సంస్థలు మొత్తం అంతా ఇదైపోయి చిన్న భిన్నం అయిపోయి, మొత్తం అంతా రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోయింది. ఈ శుద్ధ పూసలు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు, శుద్ధ పూసలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మరి ఏ శుద్ధ పూసతో దండ అవుతుందో తెలియదు, రాష్ట్రానికి ఎప్పుడు దండేస్తారో తెలియదు. గతంలో కృష్ణాలంకలో రిటర్నింగ్ వాళ్ళు కట్టారు, అది వైసీపీ కట్టారని ప్రజలు అంటున్నారు. కాదు, మేము స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వైసీపీ వచ్చి సరిగ్గా చేయకుండా సరే ఓవరాల్ గా చేసింది, బట్ అది కూడా కంప్లీట్ చేయలేదు, కరెక్ట్ గా చేయలేదు అని టీడీపీ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. సరే, ఎవరు కరెక్ట్ చేశారు ఎవరు రాంగ్ చేశారు పక్కన పెడితే, రిటైనింగ్ వాళ్ళైతే వచ్చింది. అది టీడీపీ కట్టిందా వైసీపీ కట్టిందా సెకండరీ, ఎవరు కట్టినా వచ్చింది. దాని వల్ల కృష్ణలంక సేఫ్, అది అందరికి కనిపిస్తుంది. ఇదే తరహాలో రాజధాని చుట్టూ రిటైనింగ్ వాలేస్తాము అనేటువంటి కామెంట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇది ఒక పెద్ద బిగ్ స్కామ్ మళ్ళీ అయితే. దాని పేరు ఆల్మోస్ట్ దానికి ఒక 3 లక్షల కోట్ల ఓన్లీ ఫర్ రిటైనింగ్ వాల్ అయిపోయింది, టోటల్ క్యాపిటల్ అయిపోయిందండి. ఇంకా అక్కడ ఇంకేముంది? ఇప్పుడు రాజధాని కట్టాలంటేనే 10 సంవత్సరాల నుంచి, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది.
ఉన్న రాజధానికి కట్టుకోవడానికి లేక కట్టిన బిల్డింగ్లు కూడా మునిగిపోయి ఈ వాటిని పరిశీలించడానికి వచ్చినటువంటి ఐఐటి బృందాలు కూడా ఏ విధంగా షిప్పులు వేసుకొని పోయి మరీ చూసి వచ్చారనేది బోట్లలో వెళ్ళి వచ్చిన విజువల్స్ కూడా వాళ్ళే ప్లే చేసి చూపించిన పరిస్థితి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే మొన్న వచ్చిన వరదలో కూడా బోట్ల మీద తిరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కడతారా, రాజధాని కడతారా? రాజధాని కట్టాలంటే ముందు రిటైనింగ్ వాళ్ళు కావాలి, ఎందుకంటే నీళ్ళు వస్తే మళ్ళీ మునిగిపోతుంది. రిటైనింగ్ వాళ్ళు కట్టాలంటే సాధ్యమయ్యే పరిస్థితి. అసలు రిటైనింగ్ వాళ్ళు కడితేనే రాజధాని అవుతుంది అంటే అలాంటి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అంటే అసలు ఏం చెప్తారు? మరి ప్రజలు తెలుసుకోవాలి. ఈ శుద్ధపూసలకు ఓట్లు వేసింది ఎవరు? ప్రజలు. మరి ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు శుద్ధపూసని గెలిపించింది ఎవరు? ప్రజలు. మరి ప్రజలు తెలుసుకోవాలి. ఒక ఆయన ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు, ఆయన ఒక శుద్ధపూస. మరి వీళ్ళందరూ తెలుసుకోవాలి కదా, ప్రజలు తెలుసుకోవాలి. ఇంకా 3 లక్షల కోట్లు రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ పోవడానికి మాకు 3 లక్షల కోట్లు కావాలంటే ఏం చేస్తాం? ఇంకా రాష్ట్రం అదే నేను అనేది, అమరావతి అమరావతి అమరావతి, క్యాపిటల్. ఎవరైనా క్యాపిటల్ అన్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ క్యాపిటల్లో ఎవరెవరు ఉంటారు, ఏ వ్యక్తులకు వస్తాయి, ఎవరెవరు జీవనాల ఉపాధి కోసం అక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చెప్పండి. క్లారిటీగా ఒక పిక్చర్ ఏమని చెప్పండి. పేదవాళ్ళు ఎవడాడ కొనలేడు కాదు. క్యాపిటల్కి సంబంధించి చూసుకుంటే బాలగారు ఇన్క్లూసివ్ క్యాపిటల్ అనేటువంటి పదం వాడారు. ఇన్క్లూసివ్ క్యాపిటల్ అంటే కేవలం 29 గ్రామాలకు సంబంధించి మాత్రమే ఇది క్యాపిటల్ అనేటువంటి పదం అనేది కొంతమంది చెప్తున్నటువంటి వాదన. అవునా? దీంట్లో వాస్తవం ఎంత? ఇంక్లూజివ్ క్యాపిటల్ అంటే అక్కడ ఉన్న కొన్ని ఏరియాలన్నీ కలుపుకొని అని అర్థం. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తాన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఇదంతా మనకు హెచ్ఎండిఏ కిందికి వచ్చేసింది, హెచ్ఎండిఏ కిందికి వచ్చేసింది అంటారు. దాన్ని ఇంక్లూజివ్ చేస్తారు, ఇంక్లూజన్స్ అంటారు వాటిని అన్నింటినీ కూడా. దాన్ని ఇంక్లూజివ్ అంటారు. కానీ వాళ్ళకి ఒకటే క్యాపిటల్ అనుకుంటే వాళ్ళనే పెట్టుకోమని చెప్పండి. రాష్ట్రంలో ఉన్న డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం మనకు? ఇప్పుడు ఆ 29 గ్రామాలకు 30 గ్రామాలకు ఆ ప్రజలకే కావాలంటే మీరు డబ్బులు పెట్టుకున్నాయా? మా మీద ఎందుకు పడ్డాము? మేము పుణ్యానికి వచ్చిన డబ్బులు ఏమన్నా జనాలు కట్టడానికి? మీరు పెట్టుకోండి, మీరు కట్టుకోండి. ఆ రాష్ట్రానికి మొత్తం కంచె వేసేసుకోండి. అమరావతి పైగా ఆ క్యాపిటల్ ఏరియాలో రైతులు ఎవరెవరైతే ఇచ్చారో మేము రాష్ట్రానికి మా భూమి ఇచ్చామంటారు. రాష్ట్రానికి మీ భూమి ఇచ్చినప్పుడు ఇంకా నాకు అన్యాయం జరిగిందని రావాల్సిన అవసరం వచ్చింది. అవును సార్, దానికి కంచె కట్టుకోండి, ఒక పని చేయండి, పాస్పోర్ట్ పెట్టండి. ఇన్ రావాలంటే ఆ ప్లేస్ లో కావాలంటే పాస్పోర్ట్ పెట్టండి, ఒకటి సరిపోయింది, బాగుంటది. ఎందుకు సార్ మాకు ట్యూబ్ ట్రైన్లో వస్తుంటే మాకు పాస్పోర్ట్ తో పనే ఉంది. ట్యూబ్ ట్రైన్లో చంద్రబాబు గారు చెప్పారు కదా సార్, ఏం ట్రైన్లో? ట్యూబ్ ట్రైన్ వస్తాను చెప్పారు కదా. ట్యూబ్ ట్రైన్ అదేంటి? విజయవాడ నుంచి రాజధానికి ట్యూబ్ ట్రైన్ ఏంటి? గంటకి 1400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి. ఏమంటే తిప్పి కొడతా 40 కిలోమీటర్లు లేదు, 1400 కిలోమీటర్లు. అవి మాకేం తెలుసండి, మాకు అవన్నీ మాకెందుకండి. ఏమండి మీరు కాదు అమర్ గారు, ప్రజలంటే ఏదో అనుకోవచ్చు, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? గంటకి 1400 కిలోమీటర్ల స్పీడ్ లో పోయే ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరి 40 కిలోమీటర్లకి ఎంతసేపట్లో వస్తుంది చెప్పండి నాకు? ఎంతసేపు అంటే ఒక 2-3 నిమిషాలు వెళ్ళిపోతుంది. అంటే ఈడ స్టార్ట్ అన్న కూడా డమ్ అని వచ్చేస్తుందా? అంతే కదా, మరి దాని మీనింగ్ అదే కదా. ప్రపంచంలో ఎక్కడ లేవు. తీసుకొస్తా అన్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసారా? అమరావతిలో ఒలింపిక్ గేమ్ పెడతాము, ఒలింపిక్స్ గేమ్ పెట్టి దాంట్లో విన్ అయిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు కదా. మీరు కూడా ఎట్లా తయారైపోయారు అమర్ గారు? నాకు అర్థం కాదు. ఒలింపిక్స్ ఎవరు డిసైడ్ చేస్తారండి? ఒలింపిక్స్ కాదండి, రాష్ట్ర సీఎం గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు తయారయ్యారంటే నాకు అర్థం కాదు. అంటే సీఎం గారు తప్పు చెప్తున్నారా? అవును, ఖచ్చితంగా. మరి ఇంటర్నేషనల్ వాడు డిసైడ్ చేస్తాడండి. అంటే రాష్ట్రంలో ఒలింపిక్స్ గేమ్ పెట్టాలనుకోవడం తప్ప, నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలనుకోవడం తప్ప? మీరు ఎట్లా ఇస్తారండి నోబెల్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలుకి నాకు అర్థం కావట్లేదు. సరే, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సార్? ప్రజలు ఉంటారు చూసినారా, రాష్ట్ర ప్రజలు, ఓటర్లు ఉంటారా, వాళ్ళు చెప్తున్నారు మీరు. మాకు చెప్పకండి అలాంటివన్నీ. మీరెవరు నోబెల్ ప్రైజ్ మీరు ఇస్తారా? నేను చెప్పట్లేదండి, ఇస్తారా మీరు? నేను చెప్తున్నా కాదు, ప్రభుత్వం నోబెల్ ప్రైజ్ ఇచ్చిద్దా? సరే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు మీరు విన్నారా లేదా? నేనైతే విన్నది, అసలు వినను కూడా. ఎందుకంటే అట్లాంటి కామెంట్ చేస్తే నేను వింటున్నా, నా మైండ్ పాడ్ అయిపోద్ది ఫస్ట్. ఇప్పుడు కాదు, గతంలో సీఎం గా ఉన్నప్పుడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, 2014 నుంచి 2019 వరకు ఇక్కడ పంట పండిస్తే సింగపూర్ లో అమ్ముకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా అని చెప్పేసి కూరగాయలు అమ్ముకోవడానికి ఈడే దిక్కులేదు. అవి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు. కుప్పం నుంచి డైరెక్ట్ గా విదేశాలకి, కుప్పంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము, మొత్తం అంతా కుప్పం అంతా పంట పండించుకున్న కూడాను విమానాలు తీసుకెళ్లి ఫారెన్ లో అమ్ముకోవడం అని చెప్పి. మరి ఇక్కడ తినడానికి ఏం కావాలి? ఇక్కడ తిన్నాకే కదండి అక్కడ అమ్ముకుంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఎక్స్పోర్ట్ అయినప్పుడు డబ్బులు వచ్చేది చూసుకుంటారా? నేను పండించుకుంటా అండి, నేను పండించుకున్న పంట నేను తినకుండా పోయి అమ్ముకుంటానా? అమర్ గారు, నేను చిన్న ఫస్ట్ నేను తింటానుగా. అమర్ గారు, మీకు ఒక క్వశ్చన్ సార్. మీకు ఒక 3 ఎకరాల భూమి ఉందండి, మీరు ఒక టమాటా పంట వేసారు, పంట పండించారు,
అవునా? ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకి ఆ పంటను సప్లై చేసి అక్కడ ఎక్సెస్ అయిపోతే ఎక్స్పోర్ట్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ నేను సప్లై చేయను. ఫస్ట్ నా పంట నేనైతే తింటాను కదా. మీరు తినడం అంటే ఇప్పుడు అలా నియోజకవర్గంలో ఎవరి పంటలు పండించుకున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నాకు ఒక్కడి కోసం కడుతున్నారండి, నాకు ఒక్కడి కోసం ఎయిర్పోర్ట్ వేస్తారన్నా? అర్థం కావట్లేదండి. నేను అడిగే క్వశ్చన్ వినండి మీరు పూర్తిగా. మీరు 3 ఎకరాలలో ఒక టమాటా పంట వేశారు, రైట్? ఈ 3 ఎకరాలలో సపోజ్ ఈ రోజు మీ నియోజకవర్గంలోనో మీ మార్కెట్ లోనో కిలో 10 రూపాయలు ఉన్నాయి, లేక కిలో 100 రూపాయలు ఉన్నాయండి టమాటా. అదే టైంలో మీరు పంట కోతకు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు పంట 5,000 రూపాయలు అన్నారు అనుకోండి కిలో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? నేను వేసుకుంటుండే ఎక్స్పోర్ట్ చేయడానికి, కాబట్టి ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. మరి మేమేం చేయాలండి ఇక్కడ? మరి మాకు తిండి ఎక్కడ నుంచి వస్తుందండి? మరి మాకేం సప్లై చేస్తాడండి? మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకుంటారు, అన్నీ అయిపోతాయి. మరి మా పరిస్థితి ఏంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలా మళ్ళీ? అంతే కదా. ఇది ఎక్స్పోర్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా? అంతే కదా. స్వామి దండం స్వామి మీకు, మీ పాలనకి. మీలాంటి మేధావులు విజనరీలు ఉంటే ఈడ రాళ్ళు కొట్టుకొని దాన్ని తినుకుంటూ కూర్చోవాలి. కోళ్ళు రాళ్ళు అరగ తీసుకుంటాయి చూసారా, అట్లా జనాలు కూడా రాళ్ళు లోపలేసుకొని అరగ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకంతేగా డబ్బులు ఎక్కువ మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైంది ఇప్పుడు పరిస్థితి? అసలు సాధ్యమయ్యే అంశమేనా? ఎసెన్షియల్ కమోడిటీస్ అప్పుడు డిఫిషియట్ అయిపోయి జనాలకు ఎవరు వాళ్ళు కొట్టేసుకొని అలాంటి పరిస్థితికి వస్తాం మళ్ళీ. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వేస్ట్ అయిపోద్ది అంటారు. మరి అంతే కదండి. మరి ఏం చేసుకో, నేను లాజికల్ పాయింట్స్ మాట్లాడానండి, ప్రాక్టికల్ లాజికల్ పాయింట్స్ నేను మాట్లాడా. ఇది కాదంటారా? ఎక్స్పోర్ట్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే డొమెస్టిక్ ఇంపార్టెన్స్ ఇస్తారా చెప్పండి? జనరల్ గా పంట పండించినటువంటి రైతు ఎవరైనా సరే ముందు మన గ్రామం, మన చుట్టుపక్కల జనాలు వీళ్ళు తినాలి, వీళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ఎవరు కోరుకుంటున్నారు? పండించినటువంటి రైతు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏ కాలంలో ఉన్నారు? 1947 ఉన్నారా ఏంటి? మీరు భలేవారండి. మీరు అప్పుడు కోరుకునే వాళ్ళ, ఇప్పుడు కోరుకోవట్లేదా? సార్ రైతులే కదా సార్ చెప్తున్నారు, మాకు గిట్టుబాటు రావట్లేదు, మాకు డబ్బులు కావాలి, మేము ఈ మార్కెట్కి వెళ్తాం, ఆ మార్కెట్కి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం, దుబాయ్కి వెళ్తాం, లండన్కి వెళ్తాం, లేదంటే బాంబేకి వెళ్తాం, ఢిల్లీకి వెళ్తాం, కోల్కతాకి వెళ్తాం. ఏమండి మీరు అమర్ గారు, ఇక్కడ గిట్టుబాటు ధర ప్రభుత్వాలు ఇక్కడ గిట్టుబాటు ధరలు ప్రకటిస్తే గిట్టుబాటు ధరకే అమ్మాలి, ఏ కంపెనీ తీసుకున్నా సరే ఇలాగే కొనుక్కోవాలని ఒక జీవో లాంటిది ఇప్పుడు మధ్యాహ్నం జీవోలు తీసుకొచ్చారు. ఈ రోజు కొత్తగా కేబినెట్ లో దాని మీద చర్చ జరిగింది. దానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కూరగాయలు కూడా అలాంటివే కదా. మేము ఎందుకు చేస్తాం? ప్రజలు కోరుకోలేదు, ప్రజలు అడిగారా? ఇప్పుడు మద్యం కావాలని మాత్రం ప్రజలు అడిగారేంటి? అడిగారు కదండి. క్యాంపెయినింగ్ వచ్చేటప్పుడు మాకు మద్యం, నాణ్యమైన మద్యం లేదు, మేము మద్యం ఇస్తామని చెప్పి క్యాంపెయినింగ్ చేస్తే మీరే కదా ఓట్లేసింది. మీరు ఓట్లు దేనికి వేశారు? మద్యం క్యాంపెయినింగ్ లో జరిగినాయా లేదా మనకు చెప్పండి? జరిగాయి కదా. నాణ్యమైన మద్యం ఇస్తాం, అన్ని బ్రాండ్లు తీసుకొస్తాం, ధరలు తగ్గిస్తాం అని చెప్పారా కదా? సరే, మద్యానికి మాత్రమే ధరలు తగ్గిస్తాం లేదు కదా, నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గిస్తామన్నారు. ఎక్కడ తగ్గి? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మద్యంతో పాటు నిత్యావసర ధరలు కూడా తగ్గాలి. చర్చ పెట్టడం ముఖ్యమా, నిత్యావసర సరుకుల మీద చర్చ పెట్టడం ముఖ్యమా చెప్పండి? రాష్ట్ర గవర్నమెంట్ యాంగిల్ చూసుకుంటే మద్యంతో గవర్నమెంట్ కి ఆదాయం అవుతుంది కాబట్టి వాళ్ళకి అదే ఇంపార్టెంట్. అంటే ప్రజలు ఎటుపోయినా మీకు అవసరం లేదనమాట. నెక్స్ట్ ప్రజలే కదండి. ఏమంటే నాకు ఇక్కడ ఈ రోజు తినడానికి దిక్కు లేదురా బాబోయ్ అంటే నువ్వు రేపటి రోజు బతుకుతావు, ఆ రోజు చూద్దాం అన్నట్టుంది. మీరు ఆడ వెంటిలేటర్ మీద ఉన్నవాడికి వాడికి ఆక్సిజన్ లేదంట. మీరు ఇలా అంటే అలా అంటారు, అలా అంటే ఇలా అంటారు. ఏది అడిగినా కూడా ఇట్లా కాలిగిస్తే వేలికి వేలేస్తే కాలి, కానీ ఈ రెండు కాకపోతే బోడిగుడికి వేసారు అన్నట్టుంది. నేను లాజిక్ మాట్లాడుతున్నా మీకు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు మీరు నిత్యావసర సరుకుల గురించి మాట్లాడారు. ముందు ఇంపార్టెంట్ నిత్యావసర సరుకులా లేకపోతే లిక్కరా? నో రెండిట్లో ఫస్ట్ చెప్పండి. అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో లిక్కర్ అనేది ఒక అంశం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం అనేది కూడా ఒక అంశం. ఏది ముందు తీసుకోవాలి చెప్పండి నాకు? ప్రజల యాంగిల్ చూస్తే ఫస్ట్ నిత్యావసర వస్తువులు తగ్గాలి. మరి వీళ్ళు తీసుకునేది ఏంటి? మద్యం పాలసీ. మరి అలాంటప్పుడు అది ఎవరికి బెనిఫిట్? గవర్నమెంట్కి. గవర్నమెంట్కి తర్వాత ఇంకా గవర్నమెంట్కి తర్వాత ఎవరికంటే ఇంకా మద్యం ప్రియులకి. ఆ మద్యం ప్రియులు ఎక్కడ ఉంటారు? ఎవరుంటారు? వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు. ఆ మద్యం అమ్మే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వేరే గ్రహాల్లో ఉంటారు. ఆ మద్యం అమ్మే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళలో. ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉంటారు? గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయిపోయింది. బెనిఫిట్ ఎవరికి? గవర్నమెంట్ కి. డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయి? రాష్ట్ర ప్రజల నుంచి. మరి ఇక్కడ పీపీకేలు అయింది ఎవరు? రాష్ట్ర ప్రజలు. పీపీకే అంటే ఏందో చెప్పండి ఫస్ట్. దానికి పెద్ద ఫుల్ ఫామ్ ఉందిలేండి. అదే ఏంది తెలియాలి కదా. పీపీకేలు అయిందంటే ఎవరంటే ఇప్పుడు జనరల్ గా వీపీ అయింది ఎవరు అంటే జనానికి అందరికీ తెలుసు. పీపీకే అంటే ఏంది? దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వెతుక్కుంటారు. అది మన జనాలకు వదిలేద్దాం కానీ పీపీకేలు అవుతారు. ఏమవుతారు ఇంకా? ఓకే, సింపుల్.
నిత్యావసర సరుకుల్ని ముందు మీరు దాన్ని తీసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ సాహస న్యాయ సూత్రాలు అని అంటారండి. వాటిలో ముఖ్యంగా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాం మనము? కామన్ సెన్స్ లోకి ఇస్తాం. ముఖ్యంగా దేనికోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి? ప్రజలు యొక్క జీవన ఉపాధి, జీవనం కోసం అంటారు కదా. వాట్ ఈజ్ జీవనం? నీళ్లు తాగితే, తిండి తింటే అది జీవనం. నువ్వు దానికి లేకుండా మందు కొట్టు, నీ కొత్త బ్రాండ్ తీసుకొస్తాను, వాటి కోసం జీవనం అదే నిత్యావసర సరుకులు అవి. నన్ను అడిగితే నిజం చెప్తున్నా, రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ లో మద్యాన్ని తీసేస్తాం, నిషేధం చేస్తామని చెప్పేసి క్యాంపెయినింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇండియన్ చరిత్రలో ఇప్పుడు దాకా పొలిటికల్ క్యాంపెయినింగ్ లో మద్యాన్ని మేము తీసుకొస్తాం, బ్రాండ్లను తీసుకొస్తాం అని చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన దురదృష్టం అనుకోవాలనో లేకపోతే అనుకోవాలో తెలియదు, ఆంధ్రప్రదేశ్. ఆ చెప్పిన దానికి కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు మ్యాండేట్ ఇచ్చారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ జనాలు ఎంత మేధావులు ఆలోచించుకోండి మీరు. ఇండియాలో కాదు, ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్ ని మించిన మేధావులు జనాలు ఎక్కడ లేవు. గోవా కూడా పనికిరాదండి బాబు. నన్ను అడిగితే నాకు తెలిసి ఇంకా కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గోవా అని బీట్ చేస్తుంది అనుకుంటా. గోవాని బీట్ చేయడం డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు గోవాలో మెయిన్ లిక్కర్ అవే కదా. మరి ఇక్కడ మీరు లిక్కర్ ఇక్కడ అవైలబిలిటీ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ కూడా కావాలి కదండి. అక్కడ గోవాలో షార్ట్లు వేసుకొని తిరుగుతారు, మరి ఇక్కడ కూడా తిప్పాలి, తప్పదు. మందు తాగుతున్నాగా, ట్యాక్స్ కడుతున్నాం భయ మేము, మరి బిక్నీలు వేసుకోవాలి. మరి ఇంక మందు పెట్టినప్పుడు మీరు ఇంకా చేయకపోతే ఎట్లా? నిషాలో మజా తీయకపోతే ఎలా ఉంటుంది? నిషా ఉన్నప్పుడు మజా ఉండాలి కదా. మరి ఓన్లీ తాగేసి మీరు వెళ్ళి పడుకోండి అంటే ఎలా అవుతుంది? నో, ఇంటాక్సియేషన్ కదా. మర్చిపోతాం మేమన్నీ. మాకు రిలాక్స్ బాబు, రిలాక్స్ అదనమాట అక్కడ. రైట్, ఒకసారి ఆబ్జెక్ట్ చెప్తాం మళ్ళీ. ఎస్ సార్. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అట్ ద సేమ్ టైం విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ రెండు అంశాలను చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సరే, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మద్యం ఉందా, ఇంకోటి ఉందా, సెకండరీ, అవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసము లేకపోతే ఖజానా నింపుకోవడం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఉన్నవి చేసేవే, అవన్నీ కామన్. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసినటువంటి ప్రచారం చూస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ భూమి మీకు ఉండదు, మీ భూమి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోతాడు, మీరు తట్టబుట్ట సర్దుకొని వేరే చోటకో ఇంకెక్కడికో వెళ్ళిపోవాల్సిందే అనేటువంటిది జనాల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. సక్సెస్ అయ్యారు అనుకోవాలి, గెలిచారు కాబట్టి. ఇంకొకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మేముండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వము అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంటే, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంటే. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నటువంటి చర్యలన్నింటినీ నీరుగారుస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేస్తామో, అసలు ఈ యాక్ట్నే ఉంచము, రద్దు చేస్తాము అనేటువంటిది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి 5 సంతకాలు ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పేరు మార్చి మరలా కొత్తగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? వన్ వర్డ్ ఆన్సర్ చెప్తా. ఇందాక పీపీకేలు అన్నారు చూసారా, ప్రజలు పీపీకేలు అయ్యారు అంతే. సరే, అయ్యారు కాబట్టి జరుగుతుందా ఇవన్నీ ఓకే సరే కానివ్వండి. పీపీకేలు అయినంత మాత్రాన తీసుకెళ్ళి అమ్మేసుకుంటాము, ప్రైవేటీకరణ చేస్తాము, లేదంటే మరలా మేము అవే యాక్ట్లు తీసి మళ్ళీ పునరుద్ధరిస్తామంటే కాదు కదా. ఏం చేస్తారు మీరు? మేము చేస్తాం. ఏం చేస్తారు మీరు? అంటే అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా? మా ఇష్టం. ఏం చేస్తారు? ఎంతకాలం ఉంటారు అధికారంలో? మరి అలా మా ఇష్టం ఉన్నప్పుడు మా ఇష్టం. మీ ఇష్టం అంటే మా ఇష్టం, మేము చేస్తాం. మీరు అడగడానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఏ పార్టీకైనా 5 సంవత్సరాలే. అది కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టీడీపీకి ఇచ్చారు 5 సంవత్సరాలే, తర్వాత వైసీపీకి ఇచ్చారు 5 సంవత్సరాలే, ఇప్పుడు కూటమికి ఇచ్చారు, అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ సెకండరీ. అప్పుడు చూసుకుంటాం. నా ఇష్టం అంటే మేబీ 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 5 సంవత్సరాలు కూడా ఉండట్లేదేమో ఈసారి అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ రోజే కేంద్ర కేబినెట్ లో ఒక బిల్లు పెట్టారు జమిలీ ఎలక్షన్ సంబంధించి, కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దానికి నెక్స్ట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెడతారట. బిల్లు అయితే విత్ ఇన్ షార్ట్ టైము జమిలీ ఎలక్షన్స్ వచ్చేసినట్టే కదా. వస్తే ఇంకా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంటి? అదేనండి నేనేమంటున్నా, ప్రస్తుతం మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం అన్నప్పుడు నచ్చినట్టు మేము చేస్తాం. చేస్తాం. అప్పుడు మేము చెప్తాం మీకు నచ్చినట్టు చేసుకోవడానికి కాదు కదండి, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చింది. వినండి అమర్ గారు, మేము అప్పుడు ప్రజలకు చెప్పాం, ఇప్పుడు పేరు మారుస్తున్నాం. ఇప్పుడు ఓకే మారిస్తే సరిపోద్దా? అంతే, సరిపోయింది.
ఇప్పుడు ప్రజలు నిజంగానే నమ్మారండి. ప్రజలు నిజంగానే నమ్మారు. వాళ్ళైతే చేస్తారు. నిజంగా మరలా గవర్నమెంట్ వైసీపీకి వస్తే మా భూములు పోతాయేమో అని నమ్మారు. మేము తీసుకోము మీ భూముల్ని, వాళ్ళైతే తీసుకుంటారు, మేము తీసుకోము. అలా ఎలా? చట్టం ఉంటే అలా ఎలా తీసేసుకుంటారు, కానీ మేము అలా చేయము. అలా ఎలా అవుతుందండి? శుద్ధపూసలం అండి. మీరేం మాట్లాడుతున్నారు? మేము శుద్ధపూసలం అంటే మీరు వినరు. మళ్ళీ మేము తీసుకోము. వాళ్ళైతే ఇదే చట్టము ఆ పేరుతో ఉండింది అనుకోండి, వాళ్ళు భూములు తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మీకు తెలీదు. పుందివేల నుంచి వచ్చిన వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటారు. కానీ మేము ఇదే చట్టం ఉత్తరాంధ్ర నుంచి వచ్చారా? మీరు కూడా రాయలసీమ నుంచి వచ్చారు కదా. రాయలసీమ అంటే కరెక్టే, కానీ మేము ఎక్కడో చిత్తూరులో కదా ఉండేది. అది మాత్రం రాయలసీమ కదా. కరెక్టే అండి, కానీ మాకు అలాంటి బుద్ధులు ఉండవండి. మాకు వాళ్ళకి మాత్రమే ఉంటాయి. తెలియదా మీకు? ఇంకా తెలీదు. అదే చట్టము అదే పేరు ఉంటే వాళ్ళు తీసేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ మీద ముందే కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, తెలుసు కదా ప్రజలకు అందరికి. మేము తీసుకోము, ఎందుకంటే మేము శుద్ధపూసలము కాబట్టి మేము పేరు మార్చేసి అట్లాంటి పనులు మేము చేయము. అదే ఉంటది కదా. మేమైతే ల్యాండ్ తీసుకోము, మంచి పని చేస్తాం. మీకు సర్వే చేయించి పుస్తకాలు, సర్వేలు, బౌండరీస్ అన్ని చేసి టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పేరు కొంచెం మార్చి అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీ మంచి కోసం అండి. అది తెలియదు మీకు? ఇంకా మీకు రికార్డ్ వచ్చింది, మీ పేరు ఆన్లైన్లో ఎక్కిద్ది, ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు అనమాట. స్క్రీన్ ప్లే వేసేసుకొని ప్రొజెక్టర్ పెట్టుకొని చూసుకోవచ్చు. బాగుంటుంది, మీకు అన్ని బాగుంటాయి. మరి నిన్నటి వరకు చేసింది అదే కదా. ఎవరు? వాళ్ళు చేస్తే బాగోదండి, మేము చేస్తే కరెక్ట్. అది వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి రాదు, వాళ్ళు నేర్చుకోలేదు. ఇంకా వాళ్ళు మొన్న 5 ఏళ్ళే కదా వాళ్ళు గవర్నమెంట్ ఉండింది. వాళ్ళకేం వచ్చింది పాపం. నాకంటే 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. మరి అంతకుముందు 9 ఏళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్. మీకు తెలియదా? తెలుసు కదా మీ అందరికి. నేను ఆల్రెడీ చేశాను. హైదరాబాద్ మొత్తం కూడా నేనే కదా కట్టింది అదంతా. మరి మీరు అలా చేస్తారంటే జనరల్ గా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడుతుంటారు. నేను ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఇలాగే కామెంట్లు చేస్తుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు మీది ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే మీది కాదు. కానీ ఇటువంటి యాటిట్యూడో లేదంటే ఇటువంటి లాంగ్వేజో లేదంటే ఇటువంటి ఉభయ గోదావరి జిల్లాలు వాడేటువంటి ఏముంటుందండి, అదో టైప్ ఆఫ్ వెటకారం. ఎలా వెటకారమా? ఏం వెటకారమో ఏమో కారమో నాకు అర్థం కావట్లేదు. మీరు వెటకారం అని ఎట్లా అంటున్నారు? మీరు ఏ బేసిస్ మీద వెటకారం అంటున్నారు? అంటే ఆయన చేస్తే తప్పు, నేను చేస్తే తప్పు కాదంటే ఇది జనరల్గా ఈ ఉభయ గోదావరి జిల్లాలో వేసేటువంటి డైలాగ్స్ అనమాట ఇవి. అది అటువంటి మాటలు మాట్లాడాలంటే దానికి పుట్టినిల్లు పెట్టినిల్లు ఉభయ గోదావరి జిల్లాలు. కానీ మీరు పక్క జిల్లా నుంచి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? అమర్ గారు, నేనేం చెప్తున్నాను, మేము మంచి వాళ్ళం కాబట్టి మేము అలాంటి పనులు చెయ్యము. మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. సో అంటే వాళ్ళు చెప్పిన మాటల్ని నేను అట్లా చెప్తున్నాను మీకు. మేము మంచోళ్ళము, మేము ఆల్రెడీ మాకు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మేము అలాంటి పనులు అయితే చేయము. మేము ప్రతి ఒక్కరికి హక్కుల్ని కల్పిస్తాము, ప్రతి ఒక్కరికి మేము సమానంగా చూస్తాము, ప్రతి ఒక్కరికి మేము స్వేచ్ఛను ఇస్తాము, ప్రతి ఒక్కరికి కావాల్సినవన్నీ మేము ప్రభుత్వము అన్ని నడుపుతాము. ఉన్న సంస్థలన్నింటినీ కూడా, ఉన్న డిపార్ట్మెంట్లని కూడా, ఇన్స్టిట్యూషన్స్ని కూడా, ప్రతి ఒక్క దాన్ని కూడా గవర్నమెంట్కి సంబంధించి అన్ని మేము కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము నడుపుతాం. ఎందుకంటే మేము మంచి వాళ్ళం. వాళ్ళు నడపలేరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు ఎలా చేస్తారు? వాళ్ళు ఎవరు అంటే గత ప్రభుత్వం అన్నమాట. ప్రస్తుత ప్రభుత్వం అంటే మనము ఇప్పుడు మనం కూడా ఓట్లు వేసాం కదా, కాబట్టి మన ప్రభుత్వం మనము అంటే పీపుల్ మ్యాండేట్ కాబట్టి అది. సో మేము చేస్తే కరెక్ట్. అది మేము ఏం చేసినా కరెక్ట్, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఒకటి. 2 ఇప్పుడు మేము ఏం చేసినా మీకోసమే చేస్తాము, మా కోసం ఏం చేసుకోము మేము. కానీ వాళ్ళు మాత్రం అలా కాదండి. మేము చేసేది ఏదైతే వాళ్ళు చేశారనుకోండి అది వాళ్ళ కోసమే అవుతుంది, ప్రజల కోసం అవ్వదన్నమాట. అది సపోజ్ ఇప్పుడు మేము ప్రజలకు 10 రూపాయలు డబ్బులు ఇచ్చామనుకోండి, అది ప్రజల కోసమే. అదే వాళ్ళు ఇచ్చారనుకోండి 10 రూపాయలు వాళ్ళ ప్రజల కోసం కాదు, అది వాళ్ళ కోసం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవడం కోసం. అదే మేము అలా చేసామనుకోండి, ఎలక్షన్స్ లో గెలవడం కోసం కాదు, మీకు డబ్బులు ఇవ్వడం కోసం. అంత వేరియేషన్ తెలుసా మీకు? తెలీదా ఇంకా మీకు? లేదండి. ఏంటి అమర్ గారు, మీరు కూడా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంతమందిని ఇంటర్వ్యూ చేసి మీరు కనీసం ఆ చిన్నగా కనుక్కోకపోతే ఎలా? కనీసం అవైనా కదా మీరు కనుక్కోవాలి. ఖచ్చితంగా నాది కూడా గోదావరి కాదు కాబట్టి నేను కూడా కనుక్కోలేకపోయాను. సరే సారీ, ఈసారి నుంచి అయినా కనుక్కునే ప్రయత్నం చేస్తాను. సరే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి అసలు, దాని పరిస్థితి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారండి.
అప్పుడు చేసినప్పుడు మేము అపోజ్ చేసాము. అప్పుడు కొంతమంది దుష్ప్రచారం చేశారు. ఏమని చెప్పేసి అని, అది ప్రైవేటీకరణ అయిపోతే ఏం రాదు రాష్ట్రానికి, ప్రజలందరూ నష్టపోతారని చెప్పేసి అని మేము కూడా అది నమ్మేసి అనేసాము. అదేం కాదు కానీ ప్రైవేటీకరణ చేస్తేనే మంచిది, ఇంకా కొన్ని ఉద్యోగాలు వస్తాయండి, దానికోసం మనం చేయాలి కదా. మేము ఎవరికి ప్రజలకు వస్తాయి ఉద్యోగాలు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక 20-30 వేల ఉద్యోగాలు వస్తాయి, కొత్త వస్తాయి. ప్రైవేటీకరణ అయితే మంచిదేలేండి, ఏమవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ జాబ్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. మంచిదే ఉండనివ్వండి. అప్పుడంటే ఏదో అప్పుడు పొలిటికల్ దాంట్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అప్పుడున్న ప్రపోజల్ కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త టెండరింగ్స్ అంటే కొత్త రిజల్యూషన్స్ తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ రిజల్యూషన్స్ లో ఇప్పుడు చేయడం మంచిదే, ప్రైవేటీకరణ ఏమి ఇబ్బంది లేదు. కానీ రీసెంట్ గా ఎవరైతే అక్కడ కార్మిక సంఘాలు యూనియన్స్ ధర్నా చేస్తున్నాయో వాళ్ళని చెల్లాచెదురు చేసేటువంటి ప్రయత్నం, లేదంటే అరెస్టులతో ఆ నిరసన కార్యక్రమాలని తీసేసే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలేదేమో మరి. ఇప్పుడు కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే, ఎవరైతే యూనియన్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళే దీనికి కారణం అనేటువంటిది రీసెంట్ గా బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్స్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సపోర్ట్ చేస్తారు. గతంలో కూడా ఆయన మాత్రమే ఆపారు దాన్ని, ఇప్పుడు కూడా ఆయన మాత్రమే ఆపగలరు. కానీ ఈ సంఘాలన్నీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే చేస్తాయి. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావట్లా. ఎందుకు అంటే ముందు మీరు అమ్ముడిపోయారు, ముందు మీరు కరప్ట్ అయ్యారు. మీ అందరికి అక్కడ పనిచేస్తున్న యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మాట్లాడటం కాదండి, బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్స్. అవి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు రావడానికి రెడీ. ఈయన అపాయింట్మెంట్ ఇస్తేగా, శుద్ధపూసలు అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళు వస్తారు. మట్టిపూసలు పాపం ఏం చేస్తాయి, పోయి నిల్చుకోవడం తప్ప. ఇప్పుడు వీళ్ళందరూ పోతారండి మంగళగిరికి, లోపల రాణిస్తారా చెప్పండి? జనాలందరూ వచ్చేస్తారు, ఒక మీడియా స్టేట్మెంట్ ఇవ్వండి మీరు చాలు, రండి వెల్కమ్ కమాన్ టుమారో మార్నింగ్ అని చెప్పేసి అని. ఎందుకు ప్రతిరోజు అక్కడ ప్రజా దర్బార్ జరుగుతున్నట్టు కదా? మీరు మరే మాట్లాడతారు అమర్ గారు, ఏం తెలియనట్టు. ప్రజా దర్బార్ జరిగినా వీళ్ళని ఎందుకు రాణిస్తారండి అక్కడికి? అంటే వీళ్ళు ప్రజలు కదా, వాళ్ళు అక్కడ ముందు స్క్రూటినీ జరుగుతుందండి, మీకు అర్థం కావట్లేదు. ఎవరు వెళ్ళాలి, స్క్రూటినీ జరగకుండా ఎలా ఉంటది? భలేవారు మీరు కూడా. స్క్రూటినీ జరుగుతుంది, ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు, వీళ్ళు ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి. ఇంకా అలాంటప్పుడు ప్రజా దర్బార్ ఎందుకు? ఇంకా అంతే మరి, ప్రజా దర్బార్ ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, ప్రజలందరూ పీపీకేలు. ఒక సాంగ్ కూడా రాద్దాం అనుకుంటున్నాను, ఒక పెన్ పేపర్ ఏంటండి ఇప్పుడు రాస్తుంది సాంగ్ ఒకటి. ఆంధ్ర ప్రజలారా కాకండి మీరు పీపీకేలు అంటే, పీపీకేలు అంటే అందరికి ఇది గుర్తొస్తుంది. కోవిడ్ కిట్లు ఉన్నాయి చూసారా, గుర్తుందా మీకు? కిట్లు రాలేదు అట్లా పీపీఏలు, వీళ్ళు పీపీకేలు అంతే. సరే, మీరు సాంగులు రాసుకుంటారా లేకపోతే వ్యాసాలు రాస్తారా? ఆడాడు జైల్లో కూర్చున్న జీవిత చరిత్ర రాసుకుంటా అన్నట్టు బ్రహ్మానందం చెప్పినట్టుంది. కానీ ఇది సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఏంటి ఫైనల్ గా ప్రైవేటీకరణ పరిస్థితి ఏంటి? స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణ వస్తే జాబులు వస్తాయి, 30-40 వేల జాబులు వస్తాయి. ప్రైవేటీకరణ చేయడం వల్ల కొంతమంది ఇన్వెస్టర్లు వస్తారు. తెలియదా మీకు? ఇంకా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రాష్ట్రానికి, రానివ్వండి. జాబులు కూడా వస్తాయి, రానివ్వండి. ఏమవుతుంది? అయితే గీతే మహా అంటే ప్రజలు పీపీకేలు అవుతారా? అవనివ్వండి, ఏం కాదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నారు కదండి, ఈసారికి ఏమవుతుంది ఒక టర్మ్, అవనివ్వండి. నెక్స్ట్ అంతా చూద్దాం. అంతేనా? అంతే అండి. ఏమని చెప్పాలి ఇంకా? చెప్పండి, మీరేమైనా కోరుకుంటున్నట్టున్నారు, ఏదైనా చెప్పాలి మనసు. నాకు చాలా కోరికలు ఉన్నాయి, కానీ మీరు ఏది పోయినా కూడా పీపీకేల దగ్గరికి పోయి ఆగిపోతున్నారు. చెప్పండి, ఏం కోరిక మీ కోరిక ఏదో చెప్దాం. మేము వస్తే ఆపమన్నారు కదండి, ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామన్నారు కదండి. చెప్పండి, మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తారు మీరు. ఇప్పుడు చెప్పేశాను కదా మీకు, ఆల్రెడీ కన్క్లూజన్ ఇచ్చాను కదా. నోటికి తాళం వేయాలా మీకు ఏమన్నా? నోటికి వద్దులండి, చంద్రబాబు గారు చెప్పినట్టు నాలుగు తాళం వేయండి. అదే నాలుగు తాళం ఏమంటారా? అంటే నోటికి తాళం వేస్తే అడిగితే తాళాలు వేసేస్తారా? అడగకపోతే మీ ఇష్టం వచ్చిన ప్రైవేటీకరణ చేస్తారా? అంతే. ఎందుకంటే మాకు అధికారం ఉంది, మా ఇష్టం అంటారా? మా ఇష్టం. మీకు అధికారం ఇచ్చాం, మీ ఇష్టం అంటే ఇప్పుడు ప్రజలు కూడా రేపు పొద్దున వాళ్ళు కూడా మళ్ళీ మాకు వచ్చింది అవకాశం, మా ఇష్టం అనేటువంటి పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు చూద్దాంలేండి, అప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు చూద్దాము. పొలిటికల్ ఈక్వేషన్స్ అప్పుడు ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఎందుకు మనం అనవసరంగా దాని గురించి చర్చించుకోవడం, చెప్పండి. దానికి చాలా టైం ఉందంట. చాలా టైం ఉందిలేండి, ఇంకా మా ప్రభుత్వం ఉంది, మ్యాండేట్ ఉంది మాకు. చూద్దాం, అప్పుడు చూద్దాం. సరేనా? అయిపోయింది ఇంటర్వ్యూ ఇక్కడితో. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ మీవే? ఓకే, చెప్పండి ఇంకా.
సరే ఇంత విన్న తర్వాత ఇంకేమైనా అడగాలంటే నాకు కూడా ఇంకేం అడగాలి అర్థం కావట్లేదు. అవునా? సరే కన్క్లూడ్ చేసేద్దాం. ఓకే. సరే ఫైనల్లీ బాలగారు కోరుకున్నట్టు క్యాబినెట్లో మినిస్టర్స్ బర్తరఫ్ జరుగుతుందా, జరిగితే ఎప్పుడు, అసలు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. లేదు ఉన్నటువంటి 5 సంవత్సరాలు కాలక్షేపానికి సరిపోతుందా? నో, రాబోయే 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళు బర్తరఫ్ అయితే అవుతారు, అందులో నో డౌట్. ఎట్లా చెప్తున్నారు? వాళ్ళ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తీసుకోవాల్సిందే. లేదు అంటే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలకి మేము అకౌంటబిలిటీ తీసుకోమని చెప్పి ప్రజలకు చెప్పండి చాలు, మేము వదిలేస్తాం. ప్రజలు ఒప్పుకుంటే మేమేం చేస్తాం చెప్పండి? వాళ్ళకి కదా కావాలి, ప్రజల తరపున కదా ఇప్పుడు మేము పోరాడేది, ప్రజల కోసం ఇప్పుడు మేము పోరాడేది. అకౌంటబిలిటీ తీసుకోమని ఎందుకు అడుగుతున్నాం? ప్రజల కోసం. ఓకే. వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ జీవితాలను కోల్పోయారు, వాళ్ళ భవిష్యత్తును కోల్పోయారు, వాళ్ళ సమాజాన్ని కోల్పోయారు. ఇవన్నీ వాళ్ళు కోల్పోయారు కాబట్టి, నిస్సహాయాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున పోరాడుతున్నా, నేను ప్రజల కోసం పోరాడుతున్నా. ఓకే. కాబట్టి వాళ్ళు ప్రజలకు ఒకవేళ ఒప్పుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా నేను కూడా ఏం చేస్తాను, సైలెంట్ అవుతాను. అంతే. ఇదే అంటారు ఫైనల్ గా. 6 నెలలు బర్తరఫ్ అవుతున్నారు. 6 నెలల్లో ఖచ్చితంగా అయిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. లేదు అంటే ఏం చేస్తారు తర్వాత? మళ్ళీ ప్రజలు ఒప్పుకుంటే మనం ఏం చేసేది ఏముంది? అంటే 6 నెలల్లో బర్తరఫ్ అవ్వకపోతే ప్రజలు ఒప్పుకున్నట్ట? మరి అంతే కదా. అయితే మీరు గెలిచినట్ట? నేను గెలిచినట్టు కాదు, ప్రజలు గెలిచినట్టు. ప్రజల నమ్మకం గెలిచినట్టు, ప్రజల యొక్క భవిష్యత్తు గెలిచినట్టు, ప్రజల యొక్క జీవితాలు గెలిచినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఓకే, మన రాజ్యాంగం గెలిచినట్టు. ఒకవేళ అవ్వలేదనుకోండి, మన రాజ్యాంగం అవహేళన అయిపోయినట్టే. ఎందుకంటే నేను రాజ్యాంగ ప్రకారంగా రాసా, అందులో డిర్లక్షన్ ఆఫ్ డ్యూటీస్, నెగ్లెన్సీ ఆఫ్ డ్యూటీస్ లో రూల్ ఆఫ్ లా అని పాటించండి అయ్యా, ఎవరికి ఒకరు అకౌంటబిలిటీ ఇవ్వండి అయ్యా అంటున్నాను నేను. అది లేదు, తీసుకోను అన్నారు అనుకోండి, రాజ్యాంగం తుంగలో దొరికేసినట్టే. ఓకే, అది రైట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి బాలగారితో నాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.